మీ లైఫ్‌లోకి ట్యాంక్ బండ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? నేను చిన్న ఉన్నప్పుడు అక్కడ తప్పిపోయినా. ఆ తప్పిపోయిన తర్వాత చెత్తకాయలు ఎల్లరికి మొదలు పెట్టినాం. ఖైరతాబాద్ నుంచి మొదలు పెడితే పెద్దమ్మ గుడి అంతా తిరిగి ఏడ మేము సుఖ సంతోషాలు ఎక్కలేము. అడుక్కోలేదు. ఇప్పుడు కూడా మీ దగ్గర అడుక్కుంటున్నాయి. మన అర్జున్ గారు వీళ్ళు మీకు ఫెలిసిటేషన్ చేశారు. ఫిబ్రవరి 5వ తారీఖు నాడు ఫోన్ వచ్చింది. నేను చూశాను రీసెంట్‌గా బ్రహ్మానందం గారు మీ కాళ్ళు పట్టుకోవడం అనేది. పెద్ద మనిషి తండ్రి లాంటి ఆశీర్వాదం తీసుకుంటే నా పిల్ల పాపాలు చల్లగా ఉంటారు అనే నా ఆలోచనకు నేను వంగితే ఆయన రిటర్న్ గిఫ్ట్ నాకు నేను కాదు నువ్వే దేవుడివి అనేలాగా మళ్ళీ రిటర్న్ తీసుకున్నాను. ఆయన గొప్పతనానికి నేను దాసోహం. 9 సంవత్సరాల వయసులో మొదటిసారి మీరు ఒక శవాన్ని తీశారు. అప్పుడు మొట్టమొదటిసారి ట్యాంక్ బండ్లో డెడ్ బాడీ చేయడానికి 2 పోలీసులు వచ్చారు. గుడి ఉంది, గుడి వెనకాల ఉంది డెడ్ బాడీ. స్మెల్ వస్తుంది, మొత్తం డీకంపోజ్ అయిపోయింది, కుళ్ళి కుచంత్రాలు అయిపోయినాయి, అవయవాలు ఏమైనా పురుగులు గిరుగులు ఉన్నాయి. ఈ 27 సంవత్సరాల మీద 141 మనిషిని కాపాడిన నీళ్ళలో దూకి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ట్యాంక్ బండ్ శివ గారు. సో ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఆయన. మనం రీసెంట్గా చూస్తే కనుక డాక్టర్ బ్రహ్మానందం గారు కూడా ఆయన కాళ్ళు మొక్కడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఆయనతో పాటు ఉన్నాం. అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, తన కెరియర్లోకి ఈ ట్యాంక్ బండ్ అనేది ఎలా వచ్చింది అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే శివ గారు. అమ్మా నమస్తే అమ్మా. అసలుకి మీ లైఫ్లోకి ఈ ట్యాంక్ బండ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయిందండి? అమ్మా ఆ జర్నీ అంటే నేను మానవుడిని కదా, అందరిలాంటి వాడిని నేను కూడా. అంటే చిన్న ఉన్నప్పుడు నేను తెలుసుకునేదాన్ని ఒక అనాథగా పెరిగి పెద్దగైనా మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. ఎందుకంటే చిన్న అంటే ఒక రైతు లేనిది మనం బ్రతకలేము కాబట్టి అది ఎంత నిజమో ఏదైనా మనం సాధించాలంటే దానికి పట్టుదల ఒక కృషి ఉండాలి. నేను చేస్తున్నది ఏంటంటే ఎన్నో రకరకాల వర్క్లు ఉన్నాయి, అవన్నీ ఎంచుకోలేదు. అవన్నీ దారి తప్పి లాస్ట్కి ఒకటే మిగిలిపోయింది. అదే శవాలు తీసుకుంటూ వచ్చేది. కానీ నేను పుట్టింది దీనికేనేమో అనేది ఒక్కటే ఉంది. పోనీ పార్ట్ టైం జాబులు వేరే చేసుకుందాం అనేది అది తెలియదు, ఆ ప్రపంచం తెలియదు. మా భార్య వాళ్ళకి కూడా అప్పుడప్పుడు మనం కూడా ఏమైనా ఎంత బాగా పిల్లల కోసం ఏదైనా కొనుక్కుందామా, లేదు కడుపునిండా ఇంటి నిండా ఏమైనా తినడానికి తిండి తెచ్చి పెట్టుకుందామా, దానికి డబ్బు కావాలి కదా అనే ఆలోచన మాకు లేదు. మాకున్న దాంట్లోనే చాలు. 10 మంది సాయం చేస్తారు. ఇప్పుడు ఒకప్పుడు అంటే అది లేదు ఇది లేదు ఏది లేదు. మీ మీడియా మిత్రులందరి దగ్గర తోడైనది ఇంకా మాకు తినడానికి గడుస్తుంది. కానీ నా ముఖ్యమైన జర్నీ ట్యాంక్ బండ్కి రావడానికి కారణం ఏంటంటే అమ్మ, నేను చిన్న ఉన్నప్పుడు ఒక హాస్టల్లో ఉన్నా. అక్కడ తప్పిపోయినా. ఆ తప్పిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ముందరికే తవ్వ చూసుకున్నది దిల్సుఖ్నగర్. ఆ దిల్సుఖ్నగర్ నుంచి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ పెరిగి పెద్దయి కొంచెం తెలివితేటలు అంటే 6 ఏళ్ళ వయసు నాది అప్పుడు. 6 నుంచి 8, 9 వచ్చేలోపు ఇంకో హాస్టల్కి వచ్చిన. ఆ లోపల నేను సరూర్ నగర్, అక్కడ మూసినది, సరూర్ నగర్ పక్కన ఉన్న మొత్తం ఇందిరా నాగేంద్ర థియేటర్ ఇప్పుడు ఏదైతే ఉందో సరూర్ నగర్ దగ్గర, అక్కడ అన్ని అప్పుడు దానిమ్మ తోటలు అవి. కర్మన్ గట్టు అంటే వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఈ ఏరియాలో ఆ రోజుల్లో సుందరాకాండ సినిమా రిలీజ్ అయినప్పుడు అవన్నీ తోటలు అవి. ఆ తోటలలో నేను ఇప్పుడు ఈ సింగరేన్ కాలనీ ఏదైతే మొత్తం ల్యాండ్ అదేమంటారు స్లమ్ ఏరియా, మొత్తం స్లమ్ అంటే ఇంగ్లీష్లో స్లమ్ అంటారు, లేదంటే మాలాంటి నిరుపేదల కుటుంబాలు అంటాం దాన్ని. అలాంటి అదంతా ఒక ఉస్క లారీల కోసం ఆగుతుండే అప్పుడు. అంతే ఆడ కూడా ఒక 2-3 బావులు ఉన్నాయి. ఆ బావులలో ఈత కొట్టి అంటే మేము సరదా కోసం ఈత పోతుంటివి. అలా పట్టుకునే సమయం అంటే దొంగ పోలీస్ ఆట ఆడినప్పుడు కింద మనిషి పట్టుకోవడానికి నేను నీలా ఉన్నాను, మీరు నాలా ఉన్నారు, ఒకరొకరు ఆలోచన ఉంటుంది అక్కడ తప్పించుకోవాలనే ఆలోచన. అప్పుడు నేను చిన్న ఉన్నా కూడా లటుక్కున మునిగి పట్టుకోవడానికి కూడా అంటే నీళ్ళల్లో ఎక్కువ సర్వీస్ అయిపోయింది నాకు లోపల. నీళ్ళల్లో ఒక మంచి పట్టుకోవాలంటే మునిగిపోయి పట్టుకోవాలి. నీళ్ళలో చూస్తుంటారు అనమాట, ఈదులాడుతున్నాడు అని పోయి లటుక్కున పట్టుకొని అవుట్ అని చెప్పేసి లేస్తుంటే పైన. అట్లాంటి ఈత నేర్చుకున్న నేను అదే మూమెంట్ తెలిసిన ఒక అమ్మ రోజు రావాలి, రోజు చూడాలి. మేము ఫుట్పాత్ మీద అనుకుంటుంటే నా ఏందమ్మా రోజు వస్తావు, వారానికి ఒకసారి కనబడతావు అంటే, ఆమె పేరు మల్లేశ్వరమ్మ. తన కూతురు మిస్ అయిపోయింది, వెంకటేశ్వరమ్మ. ఆ పాప గురించి దేవులాడుకుంటూ వస్తుండే. కనపడితే చెప్తాంలే అమ్మ, నిన్ను చూస్తుంటే మాకు ఎట్లనే ఉంది,
వచ్చిన వాళ్ళు అంటే మాతో స్పెయిన్ పెన్ ఫుట్పాత్ పైన ఉన్న మాకు రోజు చెప్తుండే కూర్చొని రాత్రి అంతా ఏడ్చుకుంటూ కూర్చుంటుండే. అట్లా బాగా ముఖ జీవితాలు పరిచయం అయిపోయి ఆ అమ్మ బాధపడుతున్న కష్టానికి ప్రతిఫలంగా ఏదైనా చేయాలి మనం అనేది మా మెమరీకి బాగా లోడ్ అయిపోయింది అప్పుడు. ఇక ఏం చేయాలంటే డబ్బు సాయం చేయలేము, మాకే సరిగ్గా కాదు, మా బట్టలు సరిగ్గా లేవు, మా నెత్తులు సరిగ్గా లేవు, పెయిన్లు చీరపోతులు పెయిన్లు అనమాట మొత్తం ఒంటి నిండా మాకి. మట్టి మట్టి ఇదంతా మట్టి, చేతుల నిండా మట్టి, ఇట్లా గొంతు నిండా మట్టి. ఎవరైనా చూస్తే అక్షరాల అడక్క తిని బతికినామమ్మ. ఏడా మేము సుఖ సంతోషాలతో ఎక్కలేము, అడుక్కొని ఇప్పుడు కూడా మీ దగ్గర అడుక్కుంటున్నది. అంటే నా జీవితం అలా ఉంది, నేను ఎప్పుడు బాధపడలే కానీ అడుక్కొని బ్రతుకుతున్నా, ఒక భిక్షాటం చేస్తున్నా. ఆ శివుడు ఆ పార్వతీదేవి దగ్గర ఒక భిక్షాటం ఎట్లే, ఒక అవతారం ఎట్లే ఆయన అడక్క తిన్నాడు ఒక జంగమయ రూపంలో, నా బతుకు కూడా దానికే ఈ జన్మనిచ్చినేమో ఆయన అని నేను నా మనసుతో నేను కూర్చొని మాట్లాడుకున్న రోజులు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో జన్మించిన నేను అని ఎప్పుడే కానీ అమ్మకు మేము మాట ఇచ్చినాం, అమ్మ మేము ఉన్నాం నీ వెనక, నేను బాధపడద్దు. ఆమెకు ఒక కొడుకున్నాడు మహేందర్, అక్కడ వరకు సరిపోయింది. ఇంకా ఆ నుంచి నేను ఎక్కడో అంటే నాకు పిట్టలోళ్ళు మేనాడు అక్షరాల పిట్టలోళ్ళు వాళ్ళ పిల్లలు ఏమంటే నేను చిన్నపిల్లలు అంటే కలిపేసుకుని తక్కువని. నన్ను కలుపుకునే వ్యక్తులు ఎవరంటే రమేష్, రామ్లాల్ వాళ్ళ పిట్టలోళ్ళు పూలు పళ్ళ అమ్మాయి పాడిది వాళ్ళు అనమాట. రామ్లాల్, ఈ రమేష్, చంద్రకళ వీళ్ళందరూ కలిసి నన్ను దగ్గర తీసుకొని వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకు సూరజ్ ఇట్లా వాళ్ళందరినీ కలిసి మాకు అన్నదాతగా నిలబడే ఒక కొడుకులా నన్ను పక్కన వాళ్ళు మన హిందువులు అడుగుతుండే, ఏవి క్యారే రామ్లాల్ కోనే బచ్చా అంటే, ఓ అమారా బచ్చా దూసరా వాళ్ళ ఏరియాలకు వెళ్ళి వచ్చిండు అంటే వాళ్ళు అచ్చా అచ్చా బచ్చా అని వాళ్ళు కూడా సరదాగా నన్ను వాళ్ళు కూరగాయలు జమాయించడానికి ఇట్లా ఇస్తుంటే అనమాట. ఏదో తోచిన వాళ్ళకి ఇట్లా ఇస్తుంటే వాళ్ళు తినేదాడు పిలుచుకొని కూడా మాకు ఇట్లా పెడితే విశ్వాసం మర్చిపోలేను. నేను వాళ్ళు పెట్టిన భోజనం మర్చిపోలేదు కాబట్టి ఈరోజు నేను చెప్పుకోగలుగుతున్నా. అలా నా మైండ్ ఉండగా కోనార్కు థియేటరు, వెంకటాద్రి థియేటరు, శారదా థియేటరు, సాయిబాబా గుడి, ఈ కోనార్కు గల్లీ నుంచి ఉన్న గల్లీలు మొత్తం నాకు బాగా అదొక ఈ పుట్టినిల్లు లాగా అయిపోయింది నాకు. అదే నా పుట్టినిల్లని గొప్ప చెప్పుకుంటుంది. ఆడ తిరిగి అంటారు కదా, అమ్మాయినా అడగంది అన్నం పెట్టదని. ఆ ఇళ్ళలో అడగ తిన్నందుకు పెరిగి పెద్ద అయ్యి ఈరోజు నేను తలుచుకుంటున్నాను అది. ఈ యొక్క బాడీ, ఈ యొక్క శరీరము 10 మందిని సాయపడుతుందంటే నేను ఆ రోజు వాళ్ళు పెట్టిన అక్కడ అన్నం తిని పెరిగి పెద్ద అయినా. కానీ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా దిల్సినాలో ఉన్న ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న అమ్మ, అక్క, చెల్లెండి అందరూ. సార్ మీరు అక్కడ హిందూ ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ ముస్లిమ్స్ అనేది మొత్తము ఒక గొప్పగా నేను చూసిన వ్యక్తులు. ఆ కాలనీల పేర్లు అయితే రావు, ఎందుకంటే అడగదగిన తప్పిస్తే నాకు ఇంకో ఏ గల్లీ పోయినామా అక్కడ దాకపోయినాం. క్యావనా బేట ఏ టైం తలక వెళ్తే నయమ్మా భూగులగరా అంటే ఈత కొట్టి వస్తారు కదా, మస్తు ఆకలి అవుతుండే. డబ్బులు 10 పైసలు 5 పైసలు. అప్పుడు భారతీయుడు సినిమా రిలీజ్ అయింది, యమలీల సినిమా రిలీజ్ అయింది, ప్రకాష్ రాజ్ ఇద్దరు, మోహన్ లాల్ సార్ అని ఆ సినిమా రిలీజ్ అయ్యింది. అట్లా కొన్ని సినిమాల మెమొరీలు నాకు ఎక్కువ, కానీ అది ఏ ఇయర్ అనేది తెలియదు నాకు. ఏ టైంలో ట్యాంక్ బండ్ లో ఫస్ట్ దూకి ఒకళ్ళని కాపాడడం అంటే అది మీ ఏ వయసులో జరిగింది? అప్పుడే మేడం, నేను అక్కడి నుంచి మేమందరం ఒక ఫుట్పాత్ పైన అనాథ పిల్లల్లాగా అంటే వేరే వేరే వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర మాకు షెల్టర్ అనమాట. ఇక ఫుట్పాత్ పైన ఒక అరుగు, ఏది కోనర్కు థియేటర్ ముందర ఇప్పుడు మెట్రో స్టేషన్ ఏదైతే డౌన్ అయిందో ఆ స్టేషన్ కి లెఫ్ట్ సైడ్ లో ఇప్పుడు టిఫిన్ సెంటర్ ఉంది. అప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్, అది ఐస్ క్రీమ్ పార్లర్. అప్పుడు కప్ ఐస్ క్రీమ్ బాల్ గుర్తుంటుండే షటర్ కి. ఆడ మంచి టైల్స్ వేసి చైన్లు వేసి అంటుంటే ఆడ అందరం అనుకుంటుంటే ఇంకా ఎక్కడెక్కడ అనుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఏయ్ ఇక్కడ ఎందుకు అంటే దొంగలు ఎక్కువ, మీరు ఇట్లా అనుకుంటే మీకు అయితే భయానికి మేము ఆడ అనుకుంటుంటే. అప్పుడు ఏం కెమెరాలు లేవు, ఏం లేవు, కానీ లైట్ ఉంటే లైట్ కింద అనుకోవాలి. అట్లా నుంచి కొన్ని రోజుల లోపు, అంటే కొన్ని రోజులు, వారం 2 నెలలు ఆ లోపల మా టీంలోనే కొందరు దొంగతనాలు చేస్తారు డబ్బుల తిండి కోసం. ఆ డబ్బులు కొంచెం దొంగతనాలు చేస్తుంటే వాళ్ళు అఫీషియల్గా తిరుగుతారు, మనం ఇదే లావని గోర్లు ఇంత పెద్దగా పెరిగి ఆ కత్తరించుకుని తెలియదు. అంటే ఒక్కోసారి మా అదొక వల్గర్ జీవితం, అది గలీజ్ జీవితం. అలాంటి జిందగీలకి వెళ్ళి వచ్చిన వాటికి అదే లాంగ్వేజ్ వస్తుంది ఇంకా. కానీ అక్కడ 4 పిల్లల్ని సిద్ధూర్ హాస్టల్ వాళ్ళు పట్టుకెళ్ళారు. అంటే పిల్లల్ని రోడ్డు పక్కన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు జీవితం హాస్టల్ వాళ్ళు సిద్ధూర్ హాస్టల్
వాళ్ళని పట్టుకెళ్ళి హాస్టల్ వేసాం. వాళ్ళు కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి మంచి కటింగ్ గిట్టింగ్ మంచి బట్టలు గిట్టలు నీట్గా ఉన్నాయి, బూట్లు గిట్లు అన్నీ కనబడుతున్నాయి. వీళ్ళు ఇంటికి పోయి వచ్చారు కదా, బాగున్నారు కదా అంటే బాగున్నాం, కానీ మీరు కూడా రండి మా వెంబటి, ఇట్లా హాస్టల్లో ఉన్నాం, మనకు మా వీక్నెస్ పట్టుకురాళ్ళు. క్యారమ్ బోర్డు ఉంటాయి, టీవీ ఉంది, చెస్ ఉంది, మీకు ఫుడ్ బాగుంటుందని తీసుకెళ్తే సర్లే పోయి చూసేద్దాము, మంచిగా ఉంటే ఉందా లేదంటే వచ్చేద్దాం అనేది మేమందరం మాట్లాడుకొని మిగిలిన వాళ్ళం పోయినాం. పోయిన తర్వాత ఆడ ఏం జరిగిందమ్మా, అన్నం ఫ్రీ, రోజు గుడ్డు ఫ్రీ, పడుకోవడానికి ఇక దుప్పట్లు వాళ్ళు ఇచ్చారు, ఒక పెట్టే ఇచ్చారు బట్టలు మేము ఉతుక్కొని పెట్టుకోవడానికి. అప్పుడేం బట్టలు లేవు, వాళ్ళు ఇచ్చిన బట్టలు ఇంకా బట్టలు మాకు ఇక. అలా ఉన్న తర్వాత ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఆడ పెరిగింటాను నేను. ఇక పెరిగి కొంచెం 8, 9 మధ్యలో ఉంటాయి ఇక కరెక్ట్గా. అక్కడ ఈత నేర్చుకున్నా, ఆ అమ్మ పరిచయం అయింది. అక్కడి నుంచి హాస్టల్కి ఇక్కడ వచ్చిన హాస్టల్లో ఉన్నదని షెల్టర్ దొరికింది, షెల్టర్లో జీవిస్తున్నా. అక్కడ కొన్ని స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు వచ్చి పిల్లలు, అనాథ పిల్లలు అంటే వాళ్ళు ఆదివారము ఏదైనా పండుగలప్పుడు వచ్చి మాకు మీటింగ్లు పెడుతున్నా, నేర్చుకోవాలి, రోజు స్కూల్ పోవాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇది ఇంగ్లీష్ నేర్పడం, యాపిల్, బాల్, ఈ క్యాటు, ఫిష్ ఇవన్నీ మాకు చెప్తున్నారన్నమాట. అట్లా అందులో కొందరు బాగా మంచి లోకిగాని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అందులో. అప్పుడు మేము హాస్టల్కి వెళ్ళి బయటకు పోయే సమయం వచ్చింది. మళ్ళీ కొంచెం బాధాకర విషయం మాకు అది. సిద్ధూరు హాస్టల్లో పెరిగి ఆ వాతావరణంకి అంతా అలవాటు అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే వేరే హాస్టల్ పోవాలంటారు అని మాకు టాక్ వచ్చింది. మేము మీరు అంటే రోజు మీతో ఉండేవాళ్ళం, మిమ్మల్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోతే ఎట్లా అనేది ఒక లోపల మనస్తత్వం తట్టుకోలేకపోతున్నాం. అయినా పర్వాలేదు, ఇక్కడ మన దగ్గరకు అప్పుడప్పుడు వస్తుంది కదా మేడము, ఆ మేడం కూడా అదే హాస్టల్లో ఉంటుంది, అక్కడ మనకు అలవాటు అయిందిలే అన్నట్టుగా చెప్పడంతో మళ్ళీ ఇక ఆ రెండింటి మధ్యలో హాస్టల్కి ఈ హాస్టల్ మధ్యలో ఒక మీటింగ్ ఏర్పరిచారు. అంటే ఈ హాస్టల్ వాళ్ళ ప్రతాపం వెళ్ళి చూపించుకోవాలి, హాస్టల్ వాళ్ళ ప్రతాపం వాళ్ళు చూపించుకోవాలి. కొన్ని పోటీలు పెట్టారు, ఖోఖో, ఇట్లా క్యారమ్ బోర్డ్ ఆడేది, అట్లా చెస్ ఆడేది పెట్టారు. మనం అలా జీరో, మనం ఇట్లా ఆట ఆడిన వాళ్ళకి కాదు, ఆ నాలెడ్జ్ లేదు. నాది ఏదో లోకం చింత చేస్తున్నా, ఈ హాస్టల్ ఇచ్చిపోయిన పోతున్నాం కదా ఎట్లా అనేది చింత చేస్తున్నా, ఇవన్నీ వదిలేసిపోతున్నాం కదా ఎట్లా. వాటికైనా కూడా హాస్టల్కి వచ్చే ముందు తలసాని దానికి ముఖ్య అతిథులు మా మీటింగ్కి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు, సినిమా యాక్టర్ వచ్చిందంటే ఇట్లా తొంగి చూసిన పిల్లలు. మా హాస్టల్కి అప్పట్లో 40,000 60,000 డొనేట్ చేసిండు. 40,000 60,000 డొనేట్, అవే పెద్ద డబ్బులు మాకు అనౌన్స్మెంట్ చేసిండు ఆయన, నేను హాస్టల్కి ఇంత రాస్తున్నా మీకు అని చెప్పేసి. మేమేమనుకున్నాం మా హాస్టల్కి ఇచ్చినంటే మాకు ఇస్తారేమో అన్నట్టుగా, అంటే డబ్బు ఆశ లేకపోయినా మాకు ఇచ్చినట్టుగా. అది మా మేడం వాళ్ళందరూ తర్వాత పిల్లలకి చదువుకునేవలసిన సంబంధించిన బుక్కులు, మళ్ళా ఆ పిల్లలకి ఏదైనా గొప్పగా ఏదైనా చదువుకునే అదేంటే పనికి పోతే ఏమైనా ఫీజులు కట్టేది ఉండే చిన్న చిన్నవి, ఎవరి ముస్లిమ్స్ ఉన్నారు దాంట్లో అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నాం మేము. పోయి కొత్తగా హాస్టల్ మారినాము, వచ్చాడ పడ్డాక మాకు ఏం అర్థం కాలేదు. ఖరీదాబాద్ హాస్టల్లో పడ్డాము, ట్యాంక్ బండ్ ఖరీదాబాద్ రెండు ఒకటే. ఇక ఆడపడ్డాము. అప్పుడు 9 ఏళ్ళకి లోపే ఓ సంవత్సరం అటు ఇటు, నెలలు అటు ఇటు ఉంటుంది. ఇక పాతోళ్ళు వేరు, కొత్త వాళ్ళు అలవాటు చేసుకోవాలంటే అర్థం కావట్లేదు. ఆడ 5 రూపాయలు కట్టాలి, ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, ఎట్లా కట్టాలి, పని చేసే వయసు కాదు. పోనీ పని చేస్తేనేమో పిల్లల్ని మైనర్ బాలికలతో పని చేపిస్తారని చెప్పేసి అదొక కొత్త అప్పుడు సంస్థ వెళ్ళింది, చిన్నపిల్లలు పని చేపిద్దని. ఎన్నన్నా రోడ్ల మీద కనబడితే పట్టుకపోతారు, తీసుకొని హాస్టల్ వేస్తారు, అదొక భయం. బయట పండుకుంటే ఆ పరిస్థితి, పని చేస్తే ఈ పరిస్థితి, ఎట్లా బతకాలి, మనకి మనమైన ఖర్చులకు కావాలని చెప్పేసి అక్కడ ఉండేవాళ్ళు తీసుకెళ్ళి చలో ఆ పని చేయంగా మనం ఇట్లా టీముకి వెళ్ళిపోతారు, అందరు ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతారు. వాళ్ళలో నాకు ఒక రాజు అని చెప్పేసి పరిచయం అయినాడు. రాజు నేను ఇద్దరం కలిసి చెత్తకాయలు ఏరడానికి మొదలుపెట్టినాం. ఏరుకుంటుంటే ఖరీదాబాద్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు TV5, చిరంజీవి బ్లడ్ బ్యాంకు, పెద్దమ్మ గుడి అంతా తిరిగి చెత్తగా అప్పుడు రోడ్లు అన్ని ఖాళీ స్థలాలు ఇవే ఉన్నాయి, ఏం లేవు. ఇప్పుడు డెవలప్మెంట్ అయింది అది. ఇంకా అట్లా మా జీవితం దెబ్బినాము, అయిపోయింది. రామారావు సారు గెలిచిండు, రామారావు సారు సీఎం చేసిండు. ఫస్ట్ ఓడిపోయిండు, మళ్ళీ సీఎం చేసిండు. తర్వాత ఇదంతా డెవలప్మెంట్ స్టార్ట్ చేసారు. అప్పుడు ఈ సెక్రటరేట్ లేదు, అంత చిన్నవి అన్నీ. ఆ పైసల కంపెనీలకి రైలు వస్తుండే లోపలికి, రైలు వచ్చి రైలు పోతుండే, పైసలు తీసుకుపోతుండే, ఏం చేస్తున్నాం. కానీ ఎప్పుడన్నా పోతే జన్ 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 సౌండ్ పైసలతో ఉండు, ఇది పైసల కంపెనీ అని తెలుసుకునే మేము అప్పుడు. కానీ ఆ రోజులకి ఇప్పుడున్న రోజులకి చాలా మార్పులు ఏంటంటే అమ్మ, నీళ్ళే గుర్తు చేస్తాయి, నీళ్ళు చూపిస్తాయి. బిల్డింగ్లు మారిపోయినాను అనుకుంటాం, కానీ మీరందరూ మారిపోయారు, నేను ఇట్లనే తగలబడ్డా, నన్ను ఎవరు మారుస్తలేరు నీట్గా అని చెప్పేసి బాధపడ్డా. ఆ గంగమ్మ
ప్రకృతి అందాలన్నీ ఎట్లనో ఉన్నాయి. నేను అప్పుడు గుర్రం డెక్క అని ఆకుంటాడు. దాని నిండా ఆకే ఉండే. ఎక్కడ చూడు ఆకు. కానీ ట్యాంక్ పైన ప్రత్యేకత ఏముందంటే అమ్మ వాకర్స్ వాకర్స్ అంటారు. వాకింగ్‌కి వస్తుండే అందరూ. జంటలు వాకింగ్ వచ్చి కూర్చుంటుండే. లేదనుకో వనస్థలిపురం నుంచే కావచ్చు, లేదంటే ఇక్కడ దూరం వాళ్ళందరూ వచ్చి ఒక్క 10 నిమిషాలు స్పెండ్ చేసినా కూడా అలా రైల్వే స్టేషన్‌లో చెక్క టేబుల్ ఉంటుండే. పొడుగుగా ఉంటుండే. అదొక మెమొరీ. సినిమాలల్లా ప్రభాస్ గారిది ఓ సినిమాలో కూర్చుంటాడు. ఆయనకు ఏదో సైన్స్ లాంగ్వేజ్ ఉంటది. రాధేశ్యామ్. రాజేశ్యామ్ అన్న చెక్కల టేబుల్ అలాంటి టేబుల్ ఉంటుండే. కూర్చుంటే అక్కడ గాలి అలలకి నీళ్ళు ఎగురొచ్చి మంచం మీద పడుతుండే. అంత మంచి ప్రత్యేకత ఉండే. కానీ ఏంటంటే కొంచెం ఆ వాతావరణం వేరే. అట్లా మనం చూస్తుంటేమే ఈ రోడ్డు మీద చితకాయలు ఏరుకుంటా గలీజ్ జీవితం బాలేదు. ఏదో చేసుకొని నేను బతికే తెలివితేటలు లేవు. కానీ మొత్తానికైతే రాంగ్ రూట్‌లో పోతున్నా నేనప్పుడు. తప్పు దారి మళ్ళీ ఒక పెద్ద ఒక మైండ్ ఒకవేళ అది నిజమైతే ఈరోజు శివ లేడు. అప్పుడు నన్ను ఒక వ్యక్తి మార్చడం జరిగింది. బాబు ఇది కాదు అని చెప్పడానికి. ఆడు ఏం తప్పు చేసినా అంటే రోజు ఖైరతాబాద్ నుంచి సికింద్రాబాద్ పోతుంటే అక్కడ ఉండే చెత్తగాయలు ఏరుకునే వాళ్ళందరూ అక్కడ అన్నదానం చేస్తారు గుడికాడ. ఇది వినాయకుని గుడి ఉంది. రైల్వే స్టేషన్ బయట పక్క వినాయకుని గుడి ఉంది. ఆ వినాయకుని గుడిలో ప్రతిరోజు 11 గంటలకు అన్నదానం. అంటే సాంబార్, పప్పు మొత్తం దాని రోజు కలిపితే అన్నం పెడుతుండే. అంటే ఒక్కరికో కొన్ని వందల మంది వస్తారు రోడ్డు పైన ఉన్న వాళ్ళందరూ. ఆ అన్నం తినడానికి నేను వస్తుంటే పోతుంటే అప్పుడు ఒక అక్క పరిచయం అయింది నాకు అందులో. ఆమె చిన్న 2, 3 నెలల పాప ఉంటది. ఆ పాపకి నీళ్ళు కొంచెం మోషన్ పోతే నీళ్ళు గానీ, పాలు తాగుతుంటే పాలు అల్ఫా హోటల్‌లోకెళ్ళి తెచ్చియడం గానీ, అట్లా నేను చేస్తున్నా. కానీ ఆ తల్లి, ఆ పిల్ల ఆకలి తీర్చేటందుకు తను తప్పు పనులు చేస్తుంది బయట. అది మాకు తెలవది. ఆ మూమెంట్‌లో దేవుడిలాగా నన్ను గుర్తించి పేరు కృష్ణ ఒక ఇజిడ. ఇజిడ అంటే ఇప్పుడు ఇజిడ అంటే మనం ఒక అటు ఇటు కానోడు ఆ పరమేశ్వరుడు రూ. 2 ఎలా చూపించిండో అలాంటి వ్యక్తులకు నేను కించపరిచేది కాదు. వాళ్ళంటే నాకు ఇప్పటి రెస్పెక్టే. కానీ వాళ్ళలో ఒకడు నన్ను దారి మళ్లిపించిండు. గొప్ప వ్యక్తి. అప్పటికి ఆయనకు 60, 70 ఏళ్ల వయసు ఉంటది. అక్షయ్ ఆయన వచ్చి ఎవరు నువ్వు ఈడికి ఎందుకు వస్తున్నావు అని ప్రశ్నిస్తే నీ పేరేం పేరు అన్నాడు. నా పేరు శివ. శివ అంటే ఏందో తెలుసా నీకే అని అడిగింది. నాకు తెలియదు అని చెప్పేసాను. ఆయనకు నామజపం చేసిన వాళ్ళే లేరు. ఆయనకి ఎలాంటిది లేదు బాబు. నువ్వు పుట్టింది ఇట్లా ఫుట్‌పాత్ మీద తిరుగుతుంది కాదు. నీ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అంటే నేను అంత పట్టించుకో ఊరుకోరాదు ఆయన నువ్వేం చూసి ఎట్లున్నావు నాకు నువ్వు చెప్తే అంటే ఆ లాంగ్వేజ్ అప్పుడు నాకు అట్లుంది. ఆయన ఏం చేసిండు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళకి సాయం చేస్తున్నావు. నువ్వు ఎంత సాయం చేసినా వాళ్ళు మారరు. వాళ్ళ క్యారెక్టర్ నీకు తెలియదు. నువ్వు సాయం చేస్తున్నావు చిన్నోనివైనా నువ్వు సహాయం చేస్తున్నావు. ఆ చిన్న పాప కోసం నువ్వు తనకలాడుతున్నావు కానీ ఆ పాపని జన్మించిన వాళ్ళేం చేస్తున్నారు చూస్తున్నావు అంటే లేదు అంటే నేను అని ఆ రోజు వెళ్ళిపోయినా. రెండో రోజు మూడో రోజు తర్వాత పట్టుకోండి మళ్ళా దగ్గర పెట్టుకొని చూపించిండు. వాళ్ళు ఏం చేస్తారు చూడు అంటే ఇక ఆ రోజు నైట్ మొత్తం వాళ్ళ దగ్గరనే ఆయన దగ్గర ఉన్నా. వాళ్ళ దగ్గర తెలియదు నేను వాళ్ళ దగ్గర ఉన్నాను తెలియదు. స్వాతి హోటల్ డైరెక్ట్ ఉంటుండే అట్లా వచ్చాడు తెలియదు. చూస్తే ఆమె ఒళ్ళు నమ్ముకొని బ్రతుకుతుంది ఆమె. నాకు అనిపించింది ఈ చిన్న పిల్ల కొద్ది ఇంత తిప్పలు పడుతుంది ఎట్లా ఇంత ఇంత పరిస్థితి ఏంది ఇది. నేను ఇన్ని రోజులు వీళ్ళ దగ్గర ఎందుకున్నాను నేను ఈడ. అసలు ఈ పెద్ద మనిషి చెప్పినది నిజమే కదా. నిజం చెప్తే నమ్మకపోతే దాని విలువ లేదు కదా. నేను అంత నీచమైన పనికి ఒడిగడుతున్నాను ఈడ అనేది నాకు బాగా బుర్రకెక్కించుకొని నేను ఇంత బతికి వీళ్ళ తోటకి చేసినా అని నాలో మార్పులు తేవడానికి కారణం కృష్ణ. నన్ను ఎంబడి తీసుకొని హాస్టల్‌కి వచ్చిండు. చూసినావా నాయనంటే చూసినా బాబాయ్ నువ్వు ఎట్లా అంటే అట్లా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఆ అక్కని, ఆ పాపని, ఆళ్ళ దుర్మార్గాన్ని పెడితే 100 మందికి అన్నం పెట్టాలి. లేదనుకో చేతకాకపోతే నోరు మూసుకొని ఊకే కూర్చోవాలి. లేదనుకో చేతనైనా ఉన్నదాంట్లో చేయాలంటే ఒక బీదింటి పిల్లకి పెళ్లి చేయాలి. వాళ్ళల్లో మన వాళ్ళనుకునేది చూసుకోవాలనేది బాగా ఆయన చెప్పిన మాటలు నాకు ఎక్కినాయి. హాస్టల్ తీసుకొచ్చిండు, మాట్లాడిండు. సార్ మా సార్ భయపడ్డాడు. మేము తపేలి సార్ అని పిలుస్తుంటాం సార్‌ని. ఆయనకు బట్టనెత్తి ఉంటుండే. నిజాయితీగా పనిచేస్తే నీకు అన్నం దొరుకుతుందని నేర్పించాడు. ధరణి ప్లేస్‌లో చిన్న సారు, నాగరాజ్ సార్ అని, పెద్ద సార్ అని ముగ్గురు ఉంటుండే. ఆ ముగ్గురు కూడా ఒక్క మిషన్ పెట్టుకొని ఈరోజు పెద్ద పెద్ద మిషన్లు విజయవాడ సైడ్ వాళ్ళది. ఆ బుక్కులు పని ఇప్పుడు పోతే కూడా బాబు ఎట్లున్నావు బాబు నువ్వు మావాడివి అని మాకు తెలియదు. ఇట్లా చూస్తేనే అర్థమవుతుంది. ఆనాడు మీరు మా ముందర పిల్లలు మాకు చాలా సంతోషం శివ బాగున్నావు అని అన్న మాటల కారణం ఏంటంటే ఆ కృష్ణ. ముఖ్యంగా కృష్ణకి ఇదంతా చెందాల్సినది. కింద అప్పుడు మొట్టమొదటిసారి
ట్యాంక్ మళ్ళీ డెడ్ బాడీ చేయనిక ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చారు. ఉమ్, ఇంకా నాది స్టార్టింగ్ ఆలోచించగా ఉమ్, అప్పుడు నా వయసు 8-9 మంది చెప్పినా అదంతా ఒక నెల 2 నెలలు జరిగిపోయిన ఆ 9 ఏళ్ళ వయసు లోపల ఇక నేను కూడా వస్తాను, నేను కూడా మీ ఎంపటి అని ఆ లేబర్ ఎంపటి నేను తయారైనా. లేదు లేదు వాళ్ళిద్దరు సరిపోతారు లేదన్నా నేను వస్తా అంటే పోలీస్ స్టేషన్లో ఏమన్నా చెత్త చెదరం ఊడిసేది ఉందో నేను పోలీసులు ఎక్కువ చెట్లు చెదరం బొచ్చడు ఉంటాయి, అలాంటిది ఏమైనా ఊడిపిస్తారేమో మనకి. ఏంటంటే రైల్వే స్టేషన్లో చూసినా కదా ఇవన్నీ ఊడిపిస్తారేమో, ఖర్చులు వస్తే డబ్బులు అంటే సినిమాకి షికారు పోవచ్చు. చాలా రోజులు అయింది తెలిసిన చూసేసి అట్లా నా మైండ్ అట్లా దొరుకుతుంది. వీళ్ళు ఎంబడి రారాబాయ్ అని వాళ్ళిద్దరు వాళ్ళు సైగ చేయగానే వాళ్ళు ఎంబడి వెళ్ళిపోయినాయి. పోయి అక్కడ అంటారు కదా గంతకు తగ్గ బొంత అని, వాళ్ళకి ఈత రాదు, వాళ్ళ ఇద్దరికి ఈత రాదు, వాళ్ళు తాగుడికి డబ్బుల కోసం వచ్చినాళ్ళు. నేను చిన్న ఉన్నప్పుడు ఈత కొట్టి నేర్చుకునేది నాకు తెలుసు, నేను వస్తాను నాకు ఈత. వాళ్ళు ఏమో వాళ్ళకి రాదంటారు, నేను తీస్తా అంట తెస్తా అంట, ఈత కొట్టుకుని తెస్తా సార్ అంటే పోలీసు వాళ్ళు వద్దంటారు. నువ్వు పిల్లగాని ఏమైనా అయితే చిన్నది అయితే వాళ్ళ బాధ వాళ్ళకైపోయింది, వీళ్ళ బాధ ఈ అమ్మ ఊకనన్న సింగరా నీళ్ళలో దింపుతుంటే మనకు రాదని వీళ్ళ బాధ అయిపోయింది. అట్ట 20 నిమిషాలు 30 నిమిషాలు ఘర్షణ జరుగుతూనే ఉంది. ఇంకోటి తీసుకురాపోయి ఎవరైనా నుండి తీసుకురామంటే ఆ ట్యాంక్ బండ్లో ఉన్న గజగీత వాళ్ళకి ఆనాడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఈ రోజుకి నాకు అదే సిచ్యువేషన్ ఉంది. అప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పటికీ ఉంది. నాకు ఎవరికి తెలియదు ట్యాంక్ బండ్లో గజగీతల పరిస్థితి ఏందని. వాళ్ళు ఏం చేస్తారు, డెడ్ బాడీ వచ్చింది కదా మనకే తప్పనిసరి వాళ్ళు ఇచ్చే 100-200 రూపాయలకి మనము అంటే 100-200 అయినా అప్పుడు ఎక్కువనే అవి. ఇప్పుడు అంత దాన్ని కూడా చేసిరు కదా వీళ్ళు అనేది గుర్తించాలనేది నా తపన. అప్పుడు ఆకు గుర్రం డెక్క ఆకు ట్యూబులు లారీ ట్యూబులు అన్నా లేదంటే ఏమైనా ఒకటి వేసుకొని పోయి దానికి తాడుగాడు గుంజుకొని అప్పుడున్న సిచ్యువేషన్ వాళ్ళది. కట్టమైజమ్మ గుడి కాడ రాగి చెట్టు కింద అందరం అనుకుంటుండే చేస్తుండే. నేను సార్లను ఒప్పించిన అడిగానే కూడా, సార్ నేను తీస్తాను సార్, నాకు వస్తుంది సార్ ఈత వస్తుంది సార్ అంటే, నువ్వు ఉన్నదే గింతనైనా మాకే రాదు ఈత, మళ్ళీ నేను పని ఎంత అవుతుంది కాంటింగ్ పని పిలిపిర్రి, 1 గంట లేట్ అయిన పని అంటే ఎవరు లేరు సార్, వాళ్ళిద్దరే కనమాట లేబర్ అడ్డకాడ కూడా అంటే ఇక అట్టేడి చేసి ఒప్పించిన సార్ని. సోనియా జాగ్రత్త, నీకేమైనా అయిందనుకో మా ఉద్యోగాలు పోతాయి, మేము బీదోళ్ళమే, అన్న హోంగార్డులు 2 ఉన్నారు సార్, ఏఎస్ఐ సారు కృష్ణమూర్తి అది ఇది ఒప్పించుకొని దిగుతా డబ్బ 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 అంటే గుడి ఉంది, గుడి వెనకలుంది డెడ్ బాడీ, స్మెల్ వస్తుంది, మొత్తం డీకంపోజ్ అయిపోయింది, కుళ్ళి కుచంత్రాలు అయిపోయినాయి, అవయవాలు ఏమైనా పురుగులు గిరుగులు ఉన్నాయి. అయినా కూడా ఏదో చేయాలి, ఒక వరం వచ్చిందంటే దాన్ని పాటించాలి అనేది నా మైండ్కి వచ్చిన అవకాశం. అది చూద్దాం డెడ్ బాడీ అంటే ఎట్లుంటుంది, ఒక మనిషి అంటే చచ్చిపోతే ఇట్లుంటాడా, మనం కూడా చచ్చిపోతే అట్లయితామా అనేది నాలో బాగా ఎక్కి తెస్తాను సార్ పోయినా పోతా అంటే కొత్త కదా, నీళ్ళల్లో మునిగేతో కాదు, నేను ఈత ఒకటితోనే నీళ్ళలో మునిగంటే దొంగ పోలీస్ ఆట ఒకటే తెలుసు, ఆ శవంతో ఆడ పోలీస్ ఆట ఆడాలి, నేను మునిగిపోయి పట్టుకోవడానికి లేదు. అట పోవడము దెబ్బతో పోయి అంత ప్యాంటు షర్టు ఒకటే నీళ్ళ పైన కనబడుతుంది, అట పట్టుకొని గుంజుకొచ్చి అంటే మొట్టమొదటిసారిగా గుంజుకొచ్చి గడ్డకు పెట్టి ఆయన గడ్డ కూడా పోలేదు, ఇక అక్కడ వదిలేసి అటు దప్పున సైడ్కి పడ్డా, అంటే ఊపిరి పగబడ్డ. ఈ ఆక్సిజన్ అనేది నేను మామూలుగా అనుకుంటూ వచ్చేది వేరు, ఇక స్మెల్ లోపలికి పోతుంది కదా అని చెప్పేసి బిగబట్టిన బిర్రుగా పార్టీ తెచ్చాడు కదా సార్ వేసేసారు. శబాష్, మేము అనుకోలేరా పబ్లిక్ కూడా అట్లా జనాభా అట్లా పాప ఏం పిల్లగడరా నైనా అంటారు కదా, నేను ఉండలేక ఉబ్బుకి ఆగకుండా ఎక్కిన పోగలను, ఏ అమ్మ నేను ఏదో పెద్ద పని చేసినా అనేదంటే ఫీల్ అయిపోయింది. ఇక అంటే ఆ పొగడతలన్నీ నాకు ఒక ఆశీర్వాదం లాంటిది, నేను చేసే ఒక సేవకి ఒక స్టార్టింగ్ అనమాట. ఒక 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 ఏదైనా కార్యక్రమం చేసి ఎట్లయితే పొగడతలతోటి కొబ్బరి చప్పట్లు కొడతారో అట్లా నాకు ఒక బలం ఇచ్చేసిన అవకాశం. అంటే మీరు 9 సంవత్సరాల వయసులో మొదటిసారి మీరు ఒక శవాన్ని తీశారు. అప్పుడు నుంచి ఇక ఉండంగా మెల్లమెల్లగా హాస్టల్ వదిలేసిన. ఇక హాస్టల్లో వదిలేసి అన్నం పెడతారు ఇక్కడ కట్టమైదమ్మ గుడికాడ అనగానే సాయిబాబా గుడికాడ అన్నం పెడతారు, మంచి అన్నం పెడతారు, మంచి కూరలు పప్పు. సాయిబాబా నిజమైన దేవుడమ్మ, నాకు దారి మళ్ళీ భగవంతులు లేళ్ళు, ఒకరొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చి ఇక్కడ నిలబడ్డా, కట్టమైసమ్మ దగ్గరకు వచ్చి నిలబడ్డా. ఈ శివం ఇటుపక్క గంగమ్మ, ఇటుపక్క కట్టమైసమ్మ, ఇద్దరి మధ్యలో నేను ఆడ ఉండి ఎవరైతే వస్తారో వాళ్ళని అబ్జర్వేషన్ చేసుకుంటా, వీళ్ళు ఎందుకు వస్తారు, ఈ టైంకి ఏం అవసరం ఉంది, ఇక ఒకవేళ అవసరం ఉన్నా 10 నిమిషాలు 20 నిమిషాలలో వాళ్ళ వచ్చి తీసుకొని వెళ్ళిపోవాలి.
లేదనుక ఈమెనే పిలిపించుకొని ఎక్కి వెళ్ళిపోవాలి బండ్లు తీసుకొని. ఎందుకు ఉంటుంది? ఏం పరిస్థితి ఉంది? అని అలా అబ్జర్వ్ చేస్తుంటే చిన్న వేళ మాట్లాడడం, వెళ్ళిపోవడం అట్లా సరిపోతుంది. ఈ గజయితాలెంబడి నేను ఫ్రెండ్‌షిప్ ఎట్లా చేయాలి? నన్ను రానియ్యరు. నువ్వేందన్నా అంటారేమన్నట్టు లేదన్న. వాళ్ళు నీళ్ళలో దిగి సీకులు గుంజుతారు. వాళ్ళలో నేను ఒక మనిషిని కావాలంటే నేను కూడా ఏదైనా సరే రోజు పోయి చూస్తుంటానన్నమాట. పైపుల కాడికి ఆళ్ళ ముందర ఆట ఆడుకుంటా చిన్న గ్యాప్‌లు ఉంటాయి పైపులవి. 3 పైపులు ఉంటాయి. 3 పైపులలో ఇట్లా చూస్తుంటే అన్నాచి అనే ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి చనిపోయిండు. అలా ఒక్కొక్కరు అందరూ చనిపోయారు. ఫైనల్‌గా పవన్ అనే అబ్బాయి నిలబడ్డాడు. పవన్ నేను ఇద్దరం మంచి మిత్రులం. ఒక అన్న, తమ్ముడు కన్నా. ఆ పిల్లాడిది వచ్చేసి కొత్తగూడెం అబ్బాయి సాకులోళ్ళ పిల్లాడు. ఎక్కడ పోయినా డెడ్ బాడీ అనగానే ఇద్దరం ఉరుకుతోటి మీద చేస్తాడు. ఆ మూమెంట్లో ఈ మల్లేశ్వరమ్మ అని మాకు ఇందిరా పార్క్ దగ్గర కనబడ్డది మళ్ళా. ఏ బాబు మీరు ఏం చేస్తారు శివ అంటే, అమ్మ నువ్వేం చేస్తున్నావు ఈడ అంటే, ఈడనే మేము గుడాల బస్సులా గుడిసెలేసుకొని అందరం ఈయన ఉన్నాం, పని చేసుకుని వచ్చినాం కదంటే, దొరికిందని బిడ్డ అంటే, లేదు నాయన దొరకలేదంటే, సర్లే అమ్మ అలా ఉంటూ ఆమె మాకు దగ్గర అయింది. ఈ బస్ ఈ ఫుట్పాత్ మీద కట్ట మీద గుడి కాడ అడక తినాలి, కొబ్బరి చిప్పలు, ఆ జీవితం వేరు. ఆదివారం మంగళవారం ఇంత తినడానికి తిండి, డబ్బు అనే ఆశలో లేకుండా ప్రశాంతంగా ఉన్న ఈ అమ్మోళ్ళు రాగానే ఫ్యామిలీ మళ్ళీ అది నాకు. ఆ బాబు ఆమె కొడుకు మహేందర్ అనుకోకుండా ఆస్పర్పేట చెరువులో చనిపోయాడు. ఈ అమ్మకి ఉన్న బిడ్డ పోయింది. ఆ ఒక్కగానే ఒక కొడుకు కూడా ఆమె చూసుకునేందుకు వాడు కూడా లేకుండా ఆస్పర్పేటలో చనిపోవడం దానికి మాకు ఇక మొత్తం ఇక పిచ్చిలేసిపోయింది అంతా. ఆమె కింద పడి లపతి ఏడుస్తుంది, వదుక్కు కళ్ళు తాగొస్తుంది, ఆగమాగమని చేస్తుంది. ఏంది ఇట్లా చేస్తుంది అంటే ఎంతైనా తల్లి బాధ. 9 నెలలు మోసి కన్న ఆ బాధ. కూతురు లేదు, నోటికి అన్నం తెచ్చిపెట్టే కొడుకు లేడు, చెప్పుకోవడానికి ఆమె ఆత్మ బంధువులు ఎవరు లేరు. ఇక మేమే కదా అన్నిటికీ దిక్కు అని చెప్పేది ఆమెకి ఇంత అన్నం తెచ్చి తినకుండా కళ్ళు తాగడము ఆమె చేస్తుంటే మాకు మంచిగా అనిపించలేదు. అరే దీనికి ఏదైనా ఒక ముగింపు చెప్పాలి మనం అని మేమిద్దరం, నేను మా పవన్ కూర్చొని మాట్లాడుకుంటే, ఇంకా ఆ రోజు నుంచి మేము తెలుసుకున్న జీవితం ఒకటే అమ్మా, మనిషికి సహాయం చేయాలి. సహాయం చేయాలంటే డబ్బు కావాలి. డబ్బుతోటే సహాయమా అనుకుంటే వస్త్రాదానం చేయొచ్చు. మనకు వస్త్రాదానం నాకే గతి లేవు. శవాల శివ అనేది ఎలా వచ్చిందండి? ఇక అక్కడి నుంచి స్టార్ట్ అమ్మా. అక్కడ శవాల శివ అనే దానికి కారణం ఏంటంటే, ఈ రోడ్డు పైన కట్టమైసమ్మ గుడికాడ మేము ఎంతమంది అయితే ఉన్నామో ఒక 30 మంది ఉంటారు అందరూ. పెద్ద పెద్ద వాళ్ళు, సీనియర్లు, అందులో దొంగలు, దొరలు అందరు ఉన్నారు. ఈ మిగిలిన 30 మందిలో 28 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పని చేసుకునే వాళ్ళు, కానీ ఒక్క దగ్గరనే కుప్ప ఉండేవాళ్ళు. పేరేమొచ్చింది, వీళ్ళందరూ శవాలు తీసేవాళ్ళు ఇక్కడ ఉంటారు అనేది నిదానం పడిపోయింది. శవం వచ్చిందంటే కొందరు సినిమాల శిఖర్లో మారిపోతారు. డెడ్ బాడీ తీసేది ఉందా, మీరు పోండి మేము ఏడుంటాం అనేతోళ్ళు ఉన్నారు. పోనీలే సహాయం చేద్దాం పదండి నడుగురి, రేపు పొద్దుగాల మనం సీగులు గుంజానికి పోతే పోలీసులు సతాయిస్తారు మనల్ని అని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. కానీ లోపల దిగి మంచి కట్టి గుంజిపిచ్చేది ఈ ముగ్గురే. నేనుంటే నేను తీయాలి, నేను లేకపోతే పవన్ తీయాలి, పవన్ లేకపోతే అన్నచ్చి తీయాలి. మా ముగ్గురిలో మెయిన్ పాత్ర పోషించిందే ఈ అన్నచ్చి. ఉదయాన్నే లేవడమే గర్రం తిరుగుతున్నాయి అన్నమాట. ఆయన దగ్గర నేను నేర్చుకుంది అదే. ఉదయాన్నే లేవగానే గర్రం తిరిగితే ఏమవుతుంది, ఈ పూజ సామాగ్రిలు ఏమైతే పడేస్తారో ఆయన రోజు ఆ పొట్లాలు మొత్తం ఇప్పుకొని 5-10 ఖర్చులకు ఆయన రూపంగా డబ్బులు సంపాదించుకుంటాడు ఆయన. సారోళ్ళు పోలీసులు రాగానే వాళ్ళు బాగా గమనించారు మమ్మల్ని. ఆడ శివ ఉంటాడు, పవన్ ఉంటాడు, అన్నది ఉంటాడు. ఈ ముగ్గురిలో ఎవరున్నా తీసుకురండి, ఈ ముగ్గురిట్లా ఎవరున్నా తీసుకురండి అంటే మేము వెనకాడం. మిగిలిన వాళ్ళు ఏంది, ఆయన ఉన్నాడు సార్ ఆడ ఉంటాడు, ఆయన ఉన్నాడు సార్ ఆడ ఉంటాడు, ఇలా మాటలు చెప్పి తప్పించుకునే తోళ్ళు అనమాట. కారణం అందులో కొందరికి ఈత వస్తుంది, కొందరు ఈత రాదు. మేము నీళ్ళలో మునిగి సీకులు కడితే వాళ్ళ పైనుండి గుంజేవాళ్ళు అనమాట. పైనుండి గుంజేవాళ్ళు జస్ట్ లిఫ్ట్ వెయిటర్ సంతాలు. మేము వాటర్లో స్విమ్మింగ్ చేసి డ్రైవింగ్ చేసి ఆ డ్రైవింగ్లో 3 వేసి కట్టి పెడితే గుంజాలి. వాళ్ళకి రాకపోతే మేము లోపల దిగి ఆ సీకులు ఐరన్లను కింద నుంచి మళ్ళీ లేపితే పైన గుంజేతారు. అలాంటి జీవితంలో ఉన్నప్పుడు సారోళ్ళకి మేము బాగా నోటెడ్ అయిపోయినాం. శివ 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 అన్నప్పుడు ప్రతి ఒక్కరు శివ అంటే ఎవరైనా అంటే డెడ్ బాడీలు తీస్తాడు శివ. ఏడుంటాడు, ట్యాంక్ బండ్ ఉంటాడు. ట్యాంక్ బండ్ ఏడుంటాడు, కట్టమైసమ్మ గుడి కన్నా ఉంటాడు. ట్యాంక్ బండ్ శివ. ఏం శివ? శవాల శివ. ఈ పేరు అనేది ఒక ముద్ర పడిపోయింది నాకు. అట్లనే ఎవరు పిలిచినా ట్యాంక్ బండ్ శివ. అరే ఇట్లా టీవీలో కనబడ్డాడు శివ అన్న, తన జీవిత చరిత్ర చెప్పిండు, అందులో మాది కూడా కొంచెం ఉంది
ఆయన ఈరోజు నేను బ్రతుకున్నా అంటే కారణం ఆయన తీసిన మనిషి, నన్ను కాపాడిండు అని గుర్తు తెచ్చుకున్న వ్యక్తి ట్యాంక్ బండ్ శివాల శివన్న. కానీ అమ్మ నాకు ఒక్కోసారి కూడా బాధ అనిపిస్తుంది, ఈ చిన్న ప్రాణాన్ని చినికి ఆవేశంతో తప్పులు సమర్థించుకున్నందుకు ఎందుకు చచ్చిపోతాడు? సావాల్సినంత కర్మేం పట్టింది? నువ్వు చనిపోతే నీ వెనకలు నీ తల్లి, నీ తండ్రి, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీకు సరదాగా పిలుచుకొని బావమరుదులు, మేనమామలు, నిన్ను తొడల మీద పెంచుకొని ఈ గుజాల మీద ఎత్తుకున్న వాళ్ళందరూ బాధ. ప్రతి సంవత్సరం బాధ, ఏదైనా పండుగ వస్తే బాధ. ఈరోజు మహాశివరాత్రి, ఈ శివరాత్రి నాడు నా చిన్నారి ఇంట్లో లేదు కానీ ఆ తండ్రి గుండెలు ఎంత బాధ ఉంటుంది అనేది నేను మా అమ్మ కొడుకు మహేందర్ చనిపోయినప్పుడు మేము కళ్ళతో చూసినాం. ఆమెకు మాట ఇచ్చినాము, అమ్మ నువ్వేం బాధపడద్దు, నువ్వు ఎన్నాళ్ళు బతుకున్నా నీకే అవసరం వచ్చినా మేమున్నాం, నీకే కాదు నీలాంటి తల్లులకు మేము ఎందరికీ మేము స్ఫూర్తిగా మేము నిలబడతామని చెప్పేసి ఆమె కళ్ళు తాగినప్పుడు ఆమె చేతిలో చేసి మాట ఇచ్చినాం మేము. కానీ అదే మూమెంట్లోనే ఆ పిల్లాని కోసం నేను పోయినప్పుడు నాకు అనుకోకుండా పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిగినా కూడా నేను నా భార్య కొన్ని విషయాల వల్ల పక్కన ఉండాల్సి వచ్చింది. అప్పుడు మా తమ్ముడు, మా అమ్మ, ఎవరు పవన్ ఉన్నాడు. ఆ పవన్కి దూరం అయిపోయిన కారణం కూడా ఏదంటే అమ్మ, ఎల్బీ నగర్కి నాగోల్ రింగ్ రోడ్, నాగోల్ దగ్గర ఫ్లైఓవర్ ఉంది. ఆ ఫ్లైఓవర్లో ఒక చిన్న పాప 3 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ళో 2 ఏళ్ళో 4 ఏళ్ళో తెలియదు. ఆ పాప చనిపోయింది. కామినీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉండేది. వాళ్ళ నాన్న లండన్లో వైన్ ఏదైతే ఆల్కహాల్ తయారు చేస్తాడంట, ఆయన సాలరీ 70,000 ఏమో ఉంటుందని చెప్పింది సారు. ఆ తండ్రి చేతిలోకి వెళ్ళి జారి మూసినదిలో పడిపోయింది పాప. ఆ పాపను తీసినప్పుడు వాళ్ళ తాతగారు మాకు కొద్ది బడ్జెట్ ఇచ్చిండు, అమౌంట్ ఇచ్చిండు. ఆ డబ్బుని పవన్ లేదన్నా నువ్వు వదిన ఏదైనా బిజినెస్ పెట్టి మీరు బతకండి అని చెప్పేసి నాకు ఒక మాట గొప్ప చెప్పింది. ఎన్నాళ్ళు ఇట్లా శవాలు ఉంటామన్నా మనము. ఎవరు చూసినా శవాలు తీసేటోళ్ళు ఆ మాట చెప్తారు. కానీ శవాలు తీసే వాళ్ళకు కూడా ఒక మనసు ఉంది, వాళ్ళు కూడా మనుషులే కదా, మనలాంటి వాళ్ళే కదా. మనం చనిపోతే నలుగురు, కానీ ఆ నలుగురిలో నువ్వు ఒక్కరు ఇంత కష్టపడతావు, ఇంత తిప్పలు పడతావు, ఏమున్నా నేను చూసుకుంటా అన్నా అని ఆ మాట ఇచ్చిండు. ఆ మాటకు తగ్గట్టుగానే పోతా అని చెప్పలేను, నీతో పాటు ఉంటా అని చెప్పలేను ఆలోచనలో పడి యాదగిరి గుట్టకు వచ్చిన మా అత్తగారింటికి. అక్కడ కూడా అత్తగారింటి కాడ కూర్చొని తింటాడు నా అల్లుడు అనిపించుకొని నాకు ఇష్టం లేక ఆ పాప తాత ఇచ్చిన పైసలతోటి యాదగిరి గుట్టల ఒక పానీపూరి బండి పెట్టినాం. ఆ డబ్బులతో అంటే ఆ పాప ఇచ్చిన ఆ ఒక డబ్బుని తిని తాగి తందనాడేది గొప్పతనం కాదు. మాకు పిల్లలు కూడా చిన్న పిల్లలు, ఆ పిల్లలకి ఏదైనా బ్రతుకుదేరు ఉండాలి, మారాలి. మనిషి డబ్బు ఇస్తే మనిషి మారాలి, దీనికి ఒక కథ ఉండాలనే తరుణంలో నేను అట్లా బ్రతకడం చేస్తే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, ఇప్పుడున్న ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య, అక్కడున్న భరత్ అనే అన్న, అక్కడున్న అనిల్ అన్న ఇప్పుడు సర్పంచ్ చేసి ఓడిపోయినట్ట అనిల్ అన్న. అలాగే ఇప్పుడు ఆమె బీజేపీలో ఒక ట్రోల్ నడుస్తుంది, నన్ను ఓట్లు వేయండి, నన్ను కాపాడండి, నాకు గెలిపించండి అని ట్రోల్ నడుస్తుంది. ఆమె రాజమణి, మా భార్య ఇంటి పక్కన 3వ ఇల్లు అమ్మది, ఆమె ఇల్లు దాటే మా భార్య ఇంటికి పోవాలి. వీళ్ళందరూ నన్ను ఒకప్పట్లో ఆదరించిన వాళ్ళు. కానీ ఏంటంటే నా అత్తమ్మ కళ్ళు లేని అత్తమ్మ, చేయలేని మామ, వాళ్ళకు ఒక తమ్ముడు మహేష్, ఇంకో తమ్ముడు దశరథ, ఆమెకి 2 అక్కలు మంగమ్మ, అండాలు. వీళ్ళ జీవితంలో నేను ఎంటర్ అయినాడా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవచ్చు, నేను కాదు మీకు చెప్తున్నాను అనుకోవద్దు. అత్త చెడిపోయి చెల్లెలింటికి పోవద్దు, అలిగి అత్తగారింటికి పోవద్దు అనేది ఆ నిదర్శనం ఏదైతుందో నేను కూడా సాధిస్తా. నాకు భార్య కావాలి నేను కోరుకున్నప్పుడు కూర్చోబెట్టి చాకే దమ్ము ఉండాలి, అప్పుడే తండ్రికి తగ్గ తనయుడు అని దాని అర్థము. కాబట్టి మనము కూడా మన పిల్లని ఒక ఇంటికి ఇస్తే వాడు సరైనవాడు కాదని ఎందుకు చూస్తామంటే నా బిడ్డ బాగుండాలని. మనం కూడా ఆ ఇంట్లోకి ఒక బిడ్డను తెచ్చుకున్నప్పుడు దాన్ని సాధే కెపాసిటీ ఉండాలి. ఏదో రంకు కోసం పోయి బొంకుల మాటలు చెప్పి మనమే సావాల్సిన అవసరం లేదు. ఇక తప్పులు చేసేది మనము, చచ్చేది మనమే. అవసరమా? ఆ బాధ చూడలేక ఏం తెలియని నా భార్య చచ్చిపోయింది అనుకో, ఎంత బాధాకరం అది. నా పిల్లలు ఏమైపోవాలి? నేను ఇంకొక దాన్ని తెచ్చుకుంటా, మరి నా పిల్లలు ఆమె చూస్తారా? నాతో అవసరం ఉంది, నా పిల్లలతో అవసరం. ఎందుకంటే నేను ఇక్కడ చనిపోయేవారు నేను కాపాడినప్పుడు నాకు చెప్తారు ఇవన్నీ. ఏమక్క ఎందుకు ఇట్లా దుంకున్నా, నీకు ఏం అవసరం ఉంది అక్క, ఇంత మంచిగా ఉన్నావు నువ్వు అంటే నన్ను ఎందుకు కాపాడినావు అన్న ఏడ్చుకోడు. వాళ్ళ పరిస్థితి వేరే, ఇక నా మాట అయిన స్థాయిలో ఉండరు. వాళ్ళని ఆ డ్రైనేజ్ నీళ్ళు తాగి ఆల్మోస్ట్ అంతా కెమికల్ నీళ్ళు, కూకట్పల్లి నుంచి వచ్చే బ్యాటరీ ఫైజన్ మొత్తం దాంట్లోనే ఉంది.
అంత కాలుష్యం అంతా కలిసి వస్తుందండి, ఒక్కటి కాదు కదా. ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి పైన, ఎన్నో మురికి వాడలు ఉన్నాయి, ఎన్నో బస్తీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ కొండలలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. బొల్లారం సైడు చూడాలి, అది ప్రపంచం ప్రభుత్వం గుర్తించాలి, ఎక్కడెక్కడ ఏమున్నాయనేది వాళ్ళు గుర్తించాలి. అవన్నీ వచ్చి ట్యాంక్ బండ్లో కలుస్తున్నాయి. కాబట్టి దానిలో ఒక చేప కూడా బతకట్లేదు. చేప బ్రతకని మనిషి ఎట్లా బతుకుతాడు? ఒక పావు లీటర్ని దానిపై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి, కానీ దానికి సరైన క్యాండిడేట్ రావట్లేదు చేయడానికి. దాన్ని భారం తీసుకొని మోసేదానికి వస్తలేదు. అగర్ అది ఒక స్వప్న సుందరి తయారైందనుకో, జనాలకు అర్థమవుతుంది, అరే ఇది మన ఒక ఆర్టికల్ బొమ్మ, ఇది దీనికి ఏమైనా క్రాష్ జరిగిందంటే చెడిపోతుంది అని. దానిపైన అందాలు ఎన్నో వస్తాయి, కనపడుతుంది ఇది మనది అని. అది మురికి నీళ్ళలాగా ఉందంటే మురికి నీళ్ళ పడ, దాన్ని చవడానికి వస్తారు, దుంగదానికి వస్తారు, చెప్పుకోవడం మాత్రం పెద్ద మాలు చెప్పుకుంటారు. ఈ 27 సంవత్సరాల మేడం 141 మనిషిని కాపాడిన నీళ్ళలో దూకి నేను 2 సార్లు చనిపోయేదని బ్రతికిన. రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు ఈ వాళ్ళని ఏమంటారు, ఇంగ్లీష్ వాళ్ళని అందరు ఆడపిల్లలను తెచ్చింది కదా మోడల్, ఆ మోడల్స్ హీరోయిన్లను అందరినీ తెచ్చినప్పుడు ఈ కాలర్ బోన్ ఇరిగింది, నాకు ఇప్పటికీ ఇరిగి ఉంది. అయినా కూడా అంటే ఇరిగింది అంటే నాకు నన్ను అడిగే ప్రశ్నలు అందరికీ, మీకు ఏమైనా ఎలా అన్నా, మీ ఫ్యామిలీకి మీకు అంటే దేవుడు ఇచ్చిన ఒక వరం, నలుగురిని కాపాడుతున్నా. చనిపోయిన వారిని తీసి ఒక కుటుంబానికి ఆ దేహాన్ని అప్పచెప్తే వాళ్ళ అంత్యక్రియలు ఏమైనా చేసుకుంటారు. అంటే మీరు ఇంతమంది 140 మందిని కాపాడారు. మీరు బాగా అరే ఆ సిచ్యువేషన్ నాకు అలా గుర్తుండిపోయింది అంటే చాలామంది అందరూ ప్రాణాలు వదిలినప్పుడు చాలా ఇదవుతూ ఉంటారు. బట్ మీరు ఎప్పుడైనా దబుక్కుని ఇట్లా వాళ్ళని బతికి తీసినప్పుడు ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీతో నీ వల్లనే మా పిల్లలు బతుకున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా? ఇప్పటికి కూడా మా దోమలగూడలో చాలా మంది చెప్తారు. మన ఐ డ్రీమ్ అమ్మాయి మొన్న రీసెంట్గా నా వీడియో ఏదైతే ట్రోల్ అవుతుందో, తను కూడా ఒక మన సంక్రాంతి దీపావళి పండుగ మొన్న 2025లో పోయిన దీపావళి పండుగ రోజు వాళ్ళ నాన్నగారు కూడా నీళ్ళలో చనిపోతే నేనే తీసిన. ఐ డ్రీమ్ పాప చెప్పింది శివన్న, ఆమె నా గురించి ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చి తను కన్నీళ్ళు పెట్టుకుంది. అన్న నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇంత బాధపడుతున్నావు, మా నాన్న కూడా తండ్రిని చనిపోయింది అన్నాను, బాధపడుతున్నా పిల్ల. ఆయన తీసింది నేనే అని నాకు తెలియదు. ఆమె గుర్తు చేసి ఇంకా మనిషికి పానం కలకల అనిపించింది. అంటే నేను ఒక అందరి గుండెల్లో నిజంగానే ఉన్నా, వాళ్ళకు తెలుసు కానీ నాకు తెలియదు. ఆమె వచ్చి తిరిగి చెప్పేంత వరకు నాకు తెలియదు. అన్న మన ఫోటో కూడా చూపించింది, నేను దానికి కనబడుతున్నా, ఈ ఎముక ఎరిగింది నాకు అప్పుడే. కానీ మంచి పని చేస్తున్నాను ఒక ఆనందం కూడా ఉంది లోపల. ఎందుకంటే మేడం నేను ఎప్పటికైనా డబ్బు మీద ఆశపడుతున్నాను. డబ్బు అవసరమే, ఎంత ఉండాలో అంతవరకు అవసరం. ఆ డబ్బు మంచి ప్రాణాలు తీస్తుంది, మంచి ప్రాణం కాపాడుతుంది. కానీ అవసరానికి అబద్ధం కూడా ఆడిస్తుంది. దానికి నేను ఎక్కువ విలువ ఇయ్యను. నేను ఆ నీళ్ళలో దూకుతున్నంత పొల్యూషన్ వాటరు, మీకు ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లా ఏమి రాలేదు అప్పుడు? అమ్మ ఇన్ఫెక్షన్స్ ఖచ్చితంగా వస్తాయమ్మా, ఎందుకంటే అది మురికి నీళ్ళ వాడ. ఇప్పటికి నేను మీడియాలో ఎన్నిసార్లు తగ్గుతున్నానో నాకు తెలుసు. అది నాకు ఈ ఎముక ఎరిగిన నేను మనిషిని ఎట్లుండే, అది యాక్చువల్లీ మనిషి ఫిట్నెస్ వేరే. నేను ఈ ఎముక ఎరిగిన తర్వాత నిజంగా ఈ ఎముక నా ప్రాణం లోపల. అప్పుడు రాడ్డు గుచ్చుకున్నప్పుడు ఒక స్కిన్కి మాత్రమే దెబ్బ తగిలింది, ఒక తోలుకు మాత్రమే. ఒక డైరెక్ట్ దిగింటే గుండెలకు దిగి ఖరాబ్ అయిపోయేది, ఆ రోజుకి క్లోజ్ అయిపోతుండే. కానీ ఇంత చరిత్ర సృష్టించుకొని ఇంత జాగ్రత్తగా ఉండే నేను ఈ షోల్డర్ ఎముక ఎక్కడన్నా ఇరిగినా కూడా నేను అంత పెద్ద పట్టించుకోకపోతుండే. ఇక్కడ ఉన్న ఈ ఎముక ఇరిగి ఇది ఇట్లా గుచ్చుకొని ఇది అప్పుడప్పుడు అక్కడ ఏదో పెయిన్ వస్తుంది. అది 1,30,000 రూపాయలు ఏమో ఖర్చు అవుతుంది, 1,30,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు. 1,30,000 అంటే నా దగ్గర కనీసం ఒక 10,000 కూడా పెట్టుకోను నేను. నాకు ఇప్పుడు సార్ ప్రజెంట్ ఎవరైనా ఒక 5,000 కొడితే దాంట్లో ఒక 3,000 4,000 ఖర్చు పెట్టే గుణం నాది. నా బాబుకి ఈ బాబుకి హార్ట్లో హోల్ ఉంది, అయినా కూడా నేను నా కొడుకుకు హోల్ ఉంది అనే ఆలోచన కూడా నాకు లేదు. ఇచ్చినవాడు ఏదో ఒక రోజు తీసుకుపోతాడు, అదొక్కటే నా మైండ్లో ఉంది. నా బిడ్డనే కదా నేను అల్లరి ముద్దుగా పెంచుకొని నేను అప్పులు చేసి ఆ అప్పులకు చెప్పుకోలేక తప్పులు చేసి నాకు అది ఇష్టం లే. ఉన్నదాన్ని తిని ఉన్న అందరితో ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ తరపున మీకు ఆపరేషన్ అవంతా గవర్నమెంట్ వాళ్ళు చూసుకోరా? అంటే ఇప్పుడు ఇదంతా మీరు చేస్తుంది ప్రజల కోసమే కదా అమ్మ. అందుకని నేను ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఒక 700 రూపాయలు పెట్టి నా సొంతంగా నా భార్య తీసుకెళ్ళి శాంతమ్మ
ఇక్కడ దోమలు కూడా మ్యారీడ్ హోటల్ దాటిన తర్వాత మేకల మండికి పోకముందే పోతుంటే లెఫ్ట్ సైడ్లోనే ఒక స్కానింగ్ ఎక్స్రే తీసేది ఉంది, ముస్లిం సార్ది. సార్ దగ్గర తీసుకుపోయింది, చూస్తే సార్ ఒకటే మాట చెప్పిండు, ఇట్లా పెట్టిండు. చూస్తే ఇది ఎముక ఇట్లా స్ట్రేట్గా ఉండేది, ఇట్లా అయిపోయింది. అంటే మధ్యలోకి ఇరిగిపోయింది. మధ్యలోకి ఇరిగిపోతే ఆయన చెప్పిన ఒకటే మాట, శివ నువ్వు 24 గంటలు నీళ్ళల్లో తిరిగే వ్యక్తివి, నీకు ఆపరేషన్ చేస్తే అది వేసి బిల్ల కనిపిస్తారు, ఇక్కడ కొన్ని నరాలు ఉంటాయి, వాటి వల్ల నీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సమయానికి గోళీలు వేసుకొని మెడిసిన్ వేసుకొని మంచిగా ఆహారం తింటే అది అతుక్కునే అవకాశం ఉంది బాబు అన్నాడు. అది ఒక 20 రోజుల వరకు అట్లా ఉండాలి అంటే ఇట్లనే పెట్టుకొని ఒక 2 నెలల వరకు ఇట్లనే ఉన్నా మేడం. అదే మూమెంట్లోనే ముఠగోపాల్ సార్ అంటే నాకు ఇది కొంచెం ఎక్కువ లోపల ఇక్కడ వరకు బొక్క ఇరిదానే కాదు, లోపల మాంసం అది ఏమవుతుందో లోపల తెలియదు. ఇక మొత్తం తట్టుకోలేక సార్కి అంటారు కదా, ఒక తండ్రి లాంటి వాడు నాకు ముఠగోపాల్ సారు. వాళ్ళ కొడుకు జయసింహ అన్న ఇట్లా సంగతి అన్న నాకు పూర్తి అంటే తెలియని సంసారం అంటే ముఠగోపాల్ సార్ అండి. నిమ్స్ హాస్పిటల్కి పంజాగుట్ట దగ్గర ఉన్న దానికి బొక్కల హాస్పిటల్ ఉంది, దాంట్లో నాది విజిటింగ్ కార్డు ఇస్తున్నా, దీన్ని తీసుకొని పోయి నువ్వు ఆడ సార్తో పెద్ద డాక్టర్ ఎవరైతే మొత్తానికి పెద్ద హెడ్ ఎవరు ఉంటారో ఆయన దగ్గర పోయి నాకు ఫోన్ చేయ బాబు అంటే, ఈ ఎమ్మెల్యేలు ఇచ్చిన అంటే నాకు బాధాకరమే. ఎందుకంటే అన్న నీకేం తక్కువ మస్తు ఉన్నాయని వాళ్ళు, కానీ నేను వాళ్ళలో ఒక్కడిగా పోయినా, అందరిలో ఒకటి పోయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. వాళ్ళు ఏదైతే ఏమైంది ఆయన అది చూడలే పూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది పేరుకే ఒక ఎమ్మెల్యే కాగితం, ఆ కాగితానికి విలువ ఇయ్యలే వాళ్ళు. అట్లా అని చెప్పేసి నేను బాధపడలేదు. ఒక సారు ఒక తండ్రి లాంటి పంపించిండు, ఆయన మాట కాదని కూడా నేను అడిగిపోయినా, ఆయన పట్టించుకోకపోయినా కూడా ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తాడో డాక్టరు ఆయన ముస్లిం సారు చాలా పర్ఫెక్ట్గా చెప్పిండు. నేను పోయినా శివ నిన్నేనో అంటే సార్ ఇట్లా నేను ట్యాంక్ బండ్ శివన్ సార్ అంటే మంచి గౌరవంగా కూర్చోపెట్టుకొని ఆ డాక్టర్ మాట్లాడిపించి బుధారము బేస్తారమేమో మన ఏదో 2 రోజులు అయితే నేను హాస్పిటల్లోనే ఉంటానో ఉండను అన్నట్టు స్పెషల్గా నేను ఉంటానట్టుగా చెప్పిండాడ. సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏందని అంటే మా భార్య కొద్దిగా బాధపడ్డది. ఆయననే సార్ మాకు ఇంట్లో అన్నీ చూసుకునేది, నా పిల్లలు కూడా జర చిన్నోళ్ళు. ఇప్పుడు ఆయన దాంట్లోకి ఇప్పుడు బాబు రావాల్సి వస్తుంది ఈ సిచ్యువేషన్లో. పిల్లలు కూడా అలవాటు ఉంది, కానీ పర్టికులర్గా ఇది జరిగిన తర్వాత ఆయన ఏం చేయలేడు. దాన్ని ఏం జరిగినా వాళ్ళు దిగాల్సిందే, నేను కూడా దిగుతాను అంటే సార్ బాధపడ్డాడు కొంచెం. ఆ డాక్టరు కన్నీళ్ళు లోపల ఫీలింగ్స్ కనబడ్డాయి నాకు. సార్ మీరెందుకు సార్ మా గురించి అంత రిస్క్ తీసుకుంటే ఆయన 2 పట్టీలు రాసిండు. ఆ పట్టీలు పెట్టుకొని ఒక 1 నెల రోజులు ఖచ్చితంగా నువ్వు అట్లనే ఉండాలంటే ఆయన ఏదో చెప్పిండు, మాకు అర్థం కాలేదు. ఇట్లుంటే ఇవన్నీ కరుచుకోయినాయి. కోడి కీమా ఎట్లా నరాలు పట్టుకోతే ఇది పట్టుకుపోయింది, ఇది పట్టుకుపోయింది, నీకు ఏమొస్తలేవు నాకు ఇక అంటే ఇది అతుక్కుందేమో అని మేము అనుకున్నాము. అట్లా ఆయన మళ్ళీ తర్వాత పోతే ఇట్లా 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 అనాలి, అప్పుడప్పుడు లేదంటే ఇవన్నీ పనిచేయమంటే ఇట్లా అంటుంటే నొప్పి 100% పోయింది, కానీ ఎముక కరుచుకోలేదు. అట్లా అయినా కూడా నేను ఇది వదలలేను. ఈ పని రీసెంట్గా మొన్న చూశారు కదమ్మా, ఆయన ఒక 2-3 కోట్లకు అధిపతి, 2 పిల్లల తండ్రి, భార్య గురించి అపార్ట్మెంట్లో ఏదో జరిగిందని చెప్పేసి తన భార్య వేరే వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్నది, వాళ్ళ పక్కింటి పోర్షన్లో ఉందని ఆయన కళ్ళతో చూసి తట్టుకోలేక ఇంకొకరికి చెప్పుకోలేక నా బతుకు, నా భార్య, నా జీవితాన్ని చెప్పుకోవడానికి నాకు నా పిల్లలు సుఖపడేందుకు డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనసుకు మనశ్శాంతి లేదని ఆయన తట్టుకోలేక వచ్చి దుంగితే వాళ్ళ పక్కన వాళ్ళ అనుచరులు ఫోన్ చేసి శివన్న ఇట్లా మా వాడు మీడియాకు కొద్ది దగ్గర వ్యక్తే, అది ఇట్లా జరిగిందన్న, ఇట్లా వస్తుందన్న చూడన్న అంటే ఫోటోలు ఎంపడ పెట్టారు. నేను అప్పుడే మా పిల్లలకు కూడా అలౌట్ చేసిన. ఈ పెట్టడానికి రావడానికి జస్ట్ ఒక 10 నిమిషాలే ఆయన నీళ్ళలో దూకేసాడు. నా కొడుకు ఎంపడే దుంకిండు. పిల్లోడికి ఈత రాకపోయినా ఇంకో పిల్లోడు, పెద్ద వేణుమాధవ్ కాకుండా ఇంకో పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు దూకిండు. ఈ అబ్బాయి పైన ఉన్నాడు, ప్రవీణ్ కుమార్ పైన ఉన్నాడు. వానికి ఈత రాకపోయినా సాహసం చేసి తాడు నడుంగు కట్టుకొని, అన్న నేను ఒకవేళ మునిగిపోతే నన్ను వెనక్కి గుంజు, నేను ఒకవేళ కనపడితే నేను పట్టుకుంటాను, ఇద్దరం పట్టుకుని ఒకరికొకరు పట్టుకున్నా కూడా నువ్వు గుంజన్న అని చెప్పేసి ధైర్యం చేసి దుక్కిండు నా కొడుకు ఇంకో అబ్బాయి. నాకు అది తట్టుకోలేదు. నా పిల్లలు కూడా ఇంత సాహసం చేస్తారు కానీ నేను అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళలో నా ఒక రక్తం పారాడుతుంది. కళ్ళతో ఇంతమంది డెడ్ బాడీలను చూస్తారు, కళ్ళతో ఇంతమంది వచ్చి శివన్న అని వాళ్ళు చెప్పిన ప్రేమ అభిమానాలకి మేము బానిసలం అయిపోయాం.
మేము ఇది చేస్తానికి జీవితంగా ఎంతో సంతోషంగా ఆ పండగలు పబ్బాలు ఇవి మాకు తెలియదు. జల్సాలు ఎంజాయ్లు బీర్లు బిర్యానీలు బగారాలు ఇవన్నీ మాకు తెలియదు. అన్నా నమస్తే అన్న, సార్ నమస్తే సార్, ఎట్లున్నారు సార్, బాగున్నారు సార్, ఇదొక దాంట్లో పెరిగిన నేను. రోడ్డు పైన కూర్చున్నా నేను ఎప్పుడు చింత చేయను. కానీ నేను పుట్టింది ఏదో చేస్తేందుకు మాత్రమే. దానికోసమే ఆలోచిస్తున్నా, దానికోసమే చేస్తున్నా. ఈరోజు నా కొడుకు నా భార్య నాతో పాటు దిగుతురు అంటే కలర్ బోర్ కట్ అయిన తప్పనిసరి చేయాల్సిందే. ఎందుకంటే మాకు జీతాలు లేవు మీరు అడిగినట్టు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి నెలకి జీతం అని అట్లా ఏం రాదా అండి? లేదు మేడం, నాకు ఇంతకుముందు 2016లోనే నాకు కమలాసన్ రెడ్డి సారు డీసీపీగా ఉన్నప్పుడు సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి గారు నా గురించి బయోడేటా మొత్తం తీసుకొని, అరే ఈ ఒక లేక్లో సార్ పెద్ద హెడ్, అన్ని పొలిటికల్కి ఆయన హెడ్ ఇక్కడ. అప్పుడే నా స్టార్ట్ అంటే నేను చిన్న ఉన్న మీద వర్క్ చేస్తున్నాను, ప్రజలకు తెలియదు, ఎవరికి తెలియదు. నాకు 2015-16 మధ్యలో రోషయ్య గారు చనిపోయిన తర్వాత అప్పుడు ఈ సెన్సేషనల్ ఎలా అంటే, నేను నాగొల్ల పాపని తీసినాం కదా డెడ్ బాడీ, అది మొత్తం వాళ్ళందరూ రావడం జరిగింది. ఈనాడు బండ్ల కూడా గణేష్ అన్న ఈనాడు పేపర్కి నాకు ఒక మ్యాక్సిమం ఏమంటారు కదమ్మా, ఒక బుక్ లో నా ఆర్టికల్ మొత్తం రాసినమాట. అప్పుడు నేను ప్రపంచానికి పరిచయం అంటే రిటైర్మెంట్ ఆఫీసర్లు మొత్తం చూసి ఈ ఒక తెలంగాణలో గొప్పగా చెప్పుకునే ఒక భాగ్యనగరం మనకుంది. అందులో ఒక హుసేన్ సాగర్ కూడా ఉంది. ఆ హుసేన్ సాగర్ అనేవాడి ఒక హుసేన్ సాగర్ పోయి ట్యాంక్ బండ్గా మారిపోయింది. ఆ ట్యాంక్ బండ్లో ఎవరైనా ప్రమాదం శాతు పడిపోతే కాపాడటానికి అనుకోని ఎవరు లేని పక్షాన చనిపోతే ఆ మృతదేహాలు వెనక్కి తీసేదానికి ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసుకొని కమలాసన్ రెడ్డి గారు సార్ పిలిపించింది పోలీస్ స్టేషన్కి. శివ ఎక్కడున్నావు అంటే, కొంచెం నీట్గా మేడం చెప్పింది, కొంచెం నీట్గా తయారైనా బాబు అంటే పోయినా. సార్ దగ్గర పోతే సార్ ఒకటే మాట్లాడినాడు, బాబు 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడినమ్మా, అంత టైం ఇచ్చిండు, గొప్ప మనిషి, మనసున్న మహారాజు అంటే. నేను వాళ్ళని చూడగా నాకు అర్థమైపోయింది వీళ్ళు నా గురించి ఏదో ఆలోచిస్తున్నారు. ఆ ఆశలు నిరాశలు అయిపోయినాయి. నాకు ఒక మెమో తీసిండు సార్, మెమో తీసిండు. శివకి ఆర్థికంగా తన కుటుంబాన్ని సాదుకునేందుకు నెలకు ఇది మన హోంగార్డ్ జాబ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అతనికి పడాలి, ఓన్లీ లేకు మాత్రమే అతను ఇన్ఛార్జ్గా ఉండాలి, దాని పనులే చూసుకోవాలి. ఏ మాత్రమైన బాబు ఎక్కడున్నామంటే సార్ చెప్తేనే బయటకు పోవాలి, ఇంకా వేరేది ఏం చేయాల్సిన అవసరం అని నాకు ఒక మెమో తీసారు సారు. అక్కడ అందరూ అడిగారు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, అప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. అప్పుడు వాళ్ళు అడిగిన కొన్ని నాకు లేకుండే, అవి నేను సంపాదించుకున్నా, ఇప్పుడు ఉన్నాయి. అడిగితే ప్రూఫ్ ఇస్తా. మళ్ళీ నాకు ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు నాకు మొన్న కొత్త అంటే అప్పుడు ఆగడానికి కాదంటే కేసీఆర్ గారు ఉద్యోగాలు వదలలేదు. వాళ్ళు ఏమన్నారు, ఉద్యోగాలు వదలగానే రేపు వారం వెళ్తాడు, రేపు నెల వెళ్తారు, అప్పుడు వెళ్తారు, అట్లా అట్లా సంవత్సరాలు గడిచినాయి కానీ ఉద్యోగాలు రాలేదు. అప్పుడు ఉద్యోగాలు పడ్డకిస్తా అన్నాడు. నేను మొన్న రీసెంట్ ఇజిడా వాళ్ళకి ఎవరికైతే నా అనుబంధం ఏదైతే ఉందో ఆ ఇజిడా వాళ్ళకి ఇచ్చేటప్పుడు 50 పోస్టులు ఏమొచ్చాయి, దాంట్లో కూడా ఇస్తాడేమో అనుకున్నా. అప్పుడు మా లేక్ పోలీస్ వాళ్ళు ఇన్స్పెక్టర్ సార్ కూడా అన్నాడు, శివ ఇది ఒకటి వచ్చింది కదా దాంట్లో పెడదాంలే బాబు అన్నాడు కానీ ఇక మాటలలో మర్చిపోయినాము. అది అట్లా అయిపోయింది. ఇప్పటికైనా నా కొడుకు 12 అయిపోయింది. మా ఇంట్లో ఎవరిని ఎవరికైనా గుర్తించి ఇస్తే అలా మేము అందరం కలిసి ఇంకా గట్టిగా పనిచేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఇలాంటి అంటే అప్పుడు మీకు ఎవరు లేరు, హాస్టల్లో ఉన్న పర్సన్, అనాథగా పెరిగారు, ఏదో ఒక దారిలో మీరు వెళ్తున్న దారిలో ఈ శవాలు తీయడం అనేది ఎవరు లేరు కాబట్టి మీరు అక్కడ ఉండిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీ పిల్లల్ని ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఉన్నాయి, మీకంటూ ఒక కుటుంబం ఉంది, మీ పిల్లల్ని మళ్ళీ ఎందుకు ఇదే వృత్తిలోకి తీసుకొస్తున్నారు? వాళ్ళకి ఒక మంచి చదువు ఇప్పించి ఉద్యోగం చేసుకునే పరిస్థితి కాకుండా, అంటే పలానా ట్యాంక్ బండ్ శివన్న మేము ఇలా పనిచేస్తాను మీకు తెలుసు కదండి, నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇస్తే మేము బతుకుతాము, ఇలాగా వాళ్ళని ఒక చదువు వైపు కాకోకుండా మళ్ళీ శివన్న లాగానే అదే ట్యాంక్ బండ్ అదే మూసీ నదిలోకి ఎందుకు తీసుకొస్తున్నారు వాళ్ళ జీవితాన్ని కూడా? అమ్మ మీరు అడగడానికి చాలా బాగుంది, వినాలంటే నాకు ఏదోలా ఉంది, నాకు వినడానికి ఏదోలా ఉంది. ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నా, ప్రభుత్వం దృష్టిలో పడిపోయినా ఈడ ట్యాంక్ బండ్ శివ ఉన్నాడని కేసీఆర్ దృష్టిలోకి వెళ్ళిపోయినా. కేటీఆర్ గారు గుర్తించి నాకు ఒక పిల్లల భవిష్యత్తు కోసం అని మీరు అన్నట్టుగా నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏర్పరిచారు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు, రాకముందు నేను రేవంత్ రెడ్డి అన్నని
బోయగూడ రమేష్ అన్న ద్వారా కలవడం జరిగింది బట్టి విక్రమార్క సార్ని. ఈ టీవీ నైన్ ఈ అవార్డు తీసుకున్నప్పుడు బట్టి విక్రమార్క సార్ దాంట్లో ఉన్నాడు. ఆయనకు కూడా తెలుసు ట్యాంక్ బండ్లో ఒక వ్యక్తి ఉన్నాడని. మన భాగ్యనగరంలో మనం ఇట్లా రోజు కార్లు వేసుకొని తిరిగినప్పుడు ఆ పిల్లోంది ఒక హోర్డింగ్ బోర్డు ఉంటుంది, 10/18 బోర్డు ఒకటి ఉంటుంది. దాంట్లో డెడ్ బాడీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా మిస్ అయిపోయిన వాళ్ళు, కనపడని వాళ్ళంటే వాళ్ళ బట్టలు గుర్తించుకుంటే వీళ్ళు ఇక్కడ చనిపోయారని చూపించుకునేందుకు ఆ పర్యాటక లొకేషన్లో కొన్ని వేలాది లక్షలాది మంది వస్తారు. వాళ్ళల్లో అమ్మ ఇంత డేంజర్గా చనిపోతే ఇలా ఉంటుందా, మనం చావొద్దు అని తెలుసుకునేందుకు ఒక హోర్డింగ్ బోర్డు ఉంది. ఆ బోర్డు ఏదో ఒకరోజు వీళ్ళు చూస్తారు, నన్ను గుర్తిస్తారు, వాళ్ళ మైండ్కి దృష్టి తీసుకెళ్తారు. చదువుకున్న చిన్న పిల్లని ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ సీఎం దాకా పోతుంది, నా కుటుంబం బాగుపడుతుంది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటమ్మా, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని నేను కోరుకుంటున్నా. కానీ నేను చేస్తున్న సేవ చాలా పెద్దది చిన్నది అని నేను చెప్పట్లేదు. దీని వెనక ఒక టీం నాకు కావాలి. నా ఒక వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను ఒక స్విమ్మింగ్ పూల్ నాకు ఏర్పాటు చేస్తే శివలాంటి వ్యక్తులను కొందరిని నేను తయారు చేస్తా. నా పిల్లలు కాదు, ఇతర పిల్లల్ని. వాళ్ళ ఒకరొకరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఒక స్విమ్మింగ్ పూల్ అంటే ఒక పెద్ద యుద్ధం. ఇది మన ప్రాణాన్ని మనం కాపాడుకునే యుద్ధం. దీనిలో గెలవాలంటే కొందరిని తయారు చేయాలి, వాళ్ళు సైనికులుగా తయారు కావాలి. అలా నేను చేయాలని నా తరుగులాడున్నా. నా దగ్గర స్విమ్మింగ్ పూల్ లేదు. ఈ మురికి నీళ్ళలో దింపుదంటే ఎవరు పంపించరు. పోనీలే నా దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉంది, నా దగ్గరికి రాండి అంటే నా ఆలోచన నా దగ్గర, నా ఇంట్లో నా భార్యని ఏమ్మా ఇక రా అంట, ఏం కన్ను కమ్మడవా అంట. అదే వేరే వాళ్ళని అందుక నాకు అది ఆప్షన్ లేదు. కాబట్టి నాకంటూ ఒక స్విమ్మింగ్ పూల్ ఉండి దాంట్లో నేను కట్టుకొని నా ఓన్గా నేను ట్రైనింగ్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వమే కావచ్చు, ఏపీ ప్రభుత్వం కావచ్చు, ఒక ట్యాంక్ బండ్ దగ్గర అతని దగ్గర ఏముంది అసలు, ఎందుకు ఇలా మాట్లాడుతుండు, ఎందుకు ఇంతమందిని కాపాడుతుండు, ఈయన జీవితం ఎందుకు అంకితం చేస్తున్నాడు, ఈయన ఎందుకు ఇంత ప్రొఫెషనల్గా ఒక విఐపి స్థాయికి ఎదిగినప్పుడు అలా అణిగిపోయిన ఎందుకు ఉంటున్నాడు. కారణం ఏంటంటే నా ఒక జీవితం నాకు మాత్రమే తెలుసు. నాలాంటి పిల్లలు ఎందరో ఉన్నారమ్మా మురికి వాడల. ఆ మురికి వాడలో ఉన్న వాళ్ళని ఒక మల్లెపూల రూపంలో పట్టుకురావాలంటే ఒక కళ కావాలి. ఆ కళ నాకు స్విమ్మింగ్ నేర్పించడమే తెలుసు. ఆ స్విమ్మింగ్ పూల్లో 10 మందికి ఇంకో 20 మంది, 20 మందికి ఒక 30 మంది, అలా పెరిగే కొద్దీ దాంట్లో ఎవరైనా ఒకరు నాలాంటి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు నాకు తోడవుతారు, 10 మందిని కాపాడుతారు. అప్పుడు నా పిల్లలతో అవసరం లేదు అని నా ఆలోచన. అలాంటి వాళ్ళని పట్టుకురావాలంటే నా దగ్గర ఏం లేకనే ఇప్పుడు నా పిల్లలే నా అంబుకి బాణాలు తయారైపోయినాక. నేను అంబులాంటి వాడిని, బాణం నా పిల్లలయ్యారు. నేను చూశాను రీసెంట్‌గా బ్రహ్మానందం గారు మీ కాళ్ళు పట్టుకోవడం అనేది, అదే చూసిన తర్వాత నాకు అసలకి చాలా ఇదిగా అనిపించింది. మన అర్జున్ గారు వీళ్ళు మీకు ఫెలిసిటేషన్ చేశారు. 'సీత పైన' మూవీకి కూడా మీరెళ్లారు. ఏంటి అసలుకి ఆ రోజు అసలు ఏం జరిగింది? అమ్మ, మీరు నా దగ్గరకు వస్తారని నేను ఊహించుకున్నానా? మీకు తెలియదు, నాకు తెలియదు. ప్రకృతి కలిపింది. నాకు 5వ తారీఖు నాడు, ఫిబ్రవరి 5వ తారీఖు నాడు ఫోన్ వచ్చింది. ఫిబ్రవరి 5వ తారీఖు ఫోన్ వచ్చింది. మామూలుగా ఎవరు ఫోన్ చేసినా నేను చెప్పమ్మా, ఆడపిల్ల అయితే చెప్పమ్మా అని వస్తుంది, అదే మగపిల్లలు అయితే చెప్పన్నా అని వస్తుంది. అమ్మ అనే పదం నాది వేరే, అన్న అనే విధానం నాది వేరే. అది చెప్పమ్మా అంటే శివ గారేనండి, నేను సత్య అని మాట్లాడుతున్నాండి అంటే, శివ గారు సారు అంటే నేను కాదులేమ్మా, నేను మామూలు మనిషినే, చెప్పమ్మా శివాల శివని అని కూడా చెప్పిన. అయితే సార్ ఇట్లా, నువ్వు సార్ అనద్దు, సార్ అన్న మాట మనకు నచ్చది, చెప్పమ్మా అంటే, అన్న ఇట్లా హీరో అర్జున్ తెలుసా అంటే, అర్జున్ అంటే నాకు అల్లు అర్జున్ గుర్తుకొచ్చింది తక్కువ అని. అల్లు అర్జున్ ఏమైనా చేసిండు అప్పుడు ఆయన ప్రమాదంలో అల్లజడిలో ఒక పాప చనిపోయింది కదా, ఏమన్నా మన దగ్గరికి ఏమైనా షూటింగ్లు ఇట్లా వచ్చినాయేమో, షూటింగ్లు మన అవసరం వచ్చినాయేమో, నేను పోతుంటాను మరి షూటింగ్లకి. సరే అమ్మ చెప్పమ్మా అన్న. అడిగిన కూడా సారు మాట్లాడతాడంట అన్నది. నువ్వు మాట్లాడేది ఏమో సార్ గురించి అంటావు, మిమిక్రీ చేస్తున్నారు అని, ఫ్రాంకులాగా చేస్తున్నారు అని మా వాళ్ళు తెలిసిన చూపించారు కదా, మీ మనిషి ఇట్లా చేపించిండు, మా మనిషి ఇట్లా చేపించిండు, మా వాళ్ళు నీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు అంటారు కదా అని నాకు అది కొంచెం థాట్కి వచ్చింది. అమ్మ నిజం చెప్పమ్మా అంటే అడిగాను కూడా. లేదన్నా ఖచ్చితంగా సార్ మాట్లాడతాడు, ఒకే ఒక్కడు హీరో అర్జున్ గారు అంటే, సర్లే కలపమ్మా ఇట్లా అంటే లైట్గా చెప్పినా, సర్లే కలపమ్మా నన్ను ఎవరు ఆట పట్టిస్తారు అన్నట్టుగా నేను ఆలోచించిన. కాన్ఫిడెన్స్ కాల్ పెట్టింది మేడం. బాబు శివ చెప్పండి సార్ అన్న. నేనేం గమనిస్తున్నా, వాయిస్ని గమనిస్తున్నా ఎవరు మాట్లాడుతున్నారని.
చెప్పండి సార్ అన్న. బాబు ఎలా ఉన్నావు అన్నాడు. సార్ బాగున్నాను సార్ అన్న. ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు. పర్వాలేదు సార్ అని అంటే 100% ఆయనని ఫిక్స్ అయిపోయాను ఇక నేను. సార్ బాగున్నానండి, మిమ్మల్ని నేను కలవాలనుకుంటున్నాను. నన్ను మీరు కలవడం ఏంటి సార్ అంటే, షూటింగ్ ఏమైనా ఉండొచ్చులే మనకి, వెండి తెర పైన ఒక డిపార్ట్మెంట్ గుర్తించకపోయినా కూడా కనీసం వెండి తెర పైన జనాలు గుర్తించేటట్టు గుంజకపోతే, ఆ వెండి తెర పైన కూడా 10-20 సంపాదించుకొని నా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు నేను బయటకి పంపించుకునే అవకాశం వచ్చింది, సినిమా పిల్లి గుర్తుపట్టిందంటే నిన్ను ఖచ్చితంగా నేను కలవాలి బాబు అంటే, సరే సార్ అనగానే సత్య ఆమె అన్న కాళ్ళలో ఉంది. ఆమె కూడా సత్య శివని మొత్తం ఆయనకి ఏం కావాలో చూసుకోండి, ఏది తక్కువ ఉండకూడదు, ఏది ఏ- ఆయనకు రాకూడదు అన్నట్టుగా అంటారు కదా. కొండంత బలం వచ్చింది నాకు. ఒక ఏనుగు నా పక్కన నిలబడితే నేను దేనైనా మోసుకొస్తా కదా అనే శక్తి వచ్చేసింది. ఫస్ట్ పెట్టగానే ఇక మా భార్యకి ఫోన్ చేసిన. ఏంటంటే నా భార్యకి అప్పుడప్పుడు చెప్తుంటాను అనమాట మా ఫ్యామిలీ రూపంలో, మనిషి అంటే ఏందో తెలుసా, తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది, అనుకుంటే కొన్నాళ్ళు మంచిగా జరిగేందుకు కొద్ది టైం పడుతుంది, చెడు జరగాలంటే 10 నిమిషాలు కళ్ళ ముందరనే తెలిసిపోతుంది, పాపం ఎక్కువ రోజులు ఉండదు, మంచి జరగాలంటే కొంచెం టైం పడుతుంది. 4 నెలలు ఎండ, 4 నెలలు వాన, 4 నెలలు గాలి, శీతాకాలం అంటారు, ఇది కూడా అంతే. మంచి జరిగేందుకు నాకు 20 ఏళ్ళ టైం పట్టింది. 20 ఏళ్ళ ఎదురు చూపులు. ఒక గొప్ప తమిళ హీరో, ఆయన ఆయనకు జెండా ఉంటుంది, దేశం కోసం జెండా ఉంటుంది. నేను మొన్నెంలో మనగాడు సినిమా చూసిన, అందులో హీరోని ఆయన ఆమె నీళ్ళలో పడుతుంది, ఈయన బట్టలు ఇప్పి దుంకి ఆయన, అది వేరే, అది చెప్పకూడదు. అందుకనే మేము కూడా బాడీ ఫిట్గా ఉండాలని చెప్పేసి, మనిషి ఎప్పుడే కానీ మన కుటుంబాన్ని మనం కాపాడుకునే శక్తిలో ఉండాలి. మన కుటుంబం ఎవడో వచ్చి ఏడిపిస్తుంటే మనం చెప్పన్నా తప్పు అయిపోయిందన్నా, నీ అది తప్పు. 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉండాలి, 10 మందిని కాపాడుకునే స్థాయిలో ఉండాలంటే ఫస్ట్ మనం చక్కగా ఉండాలి. అట్లా నేను సార్ని మా భార్య చెప్పగానే, నా భార్య ఏమనుకుంది, సోను సూద్ సార్ గారి మొక్కలు చూసి కళ కనబడుతుంది ఆమెకి. ఇక నేను వస్తున్నా ఇట్లా ముఖ్యంగా అంటావు కదా, సరే అయ్యా రా అంటే, ఏమో ఇవాళ కొత్తగా నీ ముఖం కలకల్లాడుతుందంటే, ఏం లేదమ్మా, ఇట్లా నా చిన్నప్పటి ఒక నా హృదయంలో దాచుకున్న కొన్ని మెమొరీలు అక్షరాలకు కాబోతున్నాయి అమ్మా అంటే, చెప్పు అంటే, ఇట్లా అర్జున్ గారిని కలవబోతున్నామ్మా, మీ ఫ్యామిలీని కలవాలని చెప్పింది సారు అంటే, పొదమయ్య అంటారు కదా. అప్పటిదప్పుడే నా కొడుకు వేణుమాధవ్ ఫ్రెండ్కి కమల్కి ఫోన్ చేసి, శాల్వా కప్పితే పడేస్తారు, పూల బొక్కే ఇస్తే పక్క పడేస్తారు, కానీ వాళ్ళ ఇంట్లో నిలబడేటట్టు ఏమిద్దాం కమల్ అంటే, మా వేణుండి వాళ్ళకు ఒక ఒక ఇద్దాము, అది వాళ్ళ ఇంట్లో కనబడుతుంది మనకి, వాళ్ళ ఎప్పుడైనా వాళ్ళు మనం వాళ్ళ ఇంటికి పోవచ్చు పోకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, లేదంటే ఏదైనా ఇట్లా మీడియా పూరం జరిగినప్పుడు అక్కడ గోడల మీద బొమ్మలు కనబడతాయి, ఆ బొమ్మలలో మనది ఒక బొమ్మ ఉంటుంది, అది కనబడుతుంది డాడీ, నువ్వంతా ఆర్ట్ఫుల్గా నువ్వు తీసుకోవద్దు కాబట్టి అర్జున్ అయితే తీసేయడు అనేది మా పిల్లలు ఫిక్స్ కన్ఫర్మ్ అయిపోయారు. అది తయారు చేయించుకున్నా, తీసుకొని పోయినాము. అక్కడ జరిగిన ఎంతోమంది హీరోస్ ఉన్నారు, హీరోలను నేను కిందపరచట్లేదు, ఒక రియల్ కింగ్ అంటే కింగే. ఆయన ఫిట్నెస్ కావచ్చు, ఆయన మేకప్ లేని మారాదు ఆయన. మనిషి అద్దాల అవతల ఆయన. అంటే నేను ఇలా ఉంటానైతే అనుకోలేదమ్మా. నాది అంతులేని ఆనందం. ఏదైనా ఉంటే ఓపెన్ చెప్పేసా, ఎవరేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు, ఇష్టం ఉంటే మాట్లాడచ్చు, కష్టం ఉంటే వదిలేసి వెళ్ళిపోతుంది, నాకు అవసరం లేదు. కానీ నేనున్నానని ముందరకు వచ్చిన వ్యక్తి నాకు అర్జున్ అన్న ఇట్లా మనిషి ఏం సార్, నాకు నవ్వొస్తుంది ఆయన చూస్తుంటే. ఎప్పుడు చూడని ముఖం, సినిమాలో మాత్రమే చూస్తుంటాం, అలాంటిది అంత పక్క నిలబడితే షవర్ మొదలైంది మా ఫ్యామిలీని. ఆయన తమిళ్లో మాట్లాడుతుంటే మాకు తమిళ, ఈయన నా కొడుకు సార్, ఈయన నా కూతురు సార్, నా కొడుకు సార్, నా కూతురు అంటే ఒంజి అంగి అంజి ఇంజి అంటే నాకు అలా ఆయన ఎంపటి ఇంకో అలా సార్ డైరెక్టర్ ఉంటుంది కదా ఎంపటి, సార్ మనం హైదరాబాద్లో ఉన్నాం సార్ అంటే, ఓ తెలుగు తెలుగు అంటే తమిళ్ కాదు తెలుగు మాట్లాడాలి మనం అంటే మళ్ళీ తెలుగులో, శివ బాగున్నావా, గుర్తుపట్టినవని ఏంటంటే, ఇంకా రియల్ జెంటిల్మెన్ ఆయన. చూసి ఆనందం తట్టుకోలేక ఇమ్మీడియట్లీ సత్య మేడం, ఆయన ఎంపటి ఆయన మేనేజరు, ఇంకోటి ఆయన డైరెక్టర్, తర్వాత ఇంకా డైరెక్టర్ ఏమంటారమ్మా, అసిస్టెంట్ డైరెక్టరు, ఈ ఇద్దరు ఆయన మేనేజర్, వాళ్ళిద్దరు మేడం సత్య మేడం, ఈ ముగ్గురు కలిసి నన్ను ఎక్కడ ఇంత కూడా
సినిమా గొప్పతనం నేను చెప్పట్లే. వాళ్ళ మంచితనాన్ని చెప్తున్నా నేను. తమిళనాడు పోయినప్పుడు ఈ అవార్డ్ ఫంక్షన్‌లో నాకు ఒక అవమానం జరిగింది. అంటే అవమానం అంటే నన్ను కించపరచుడు కాదు. వాళ్ళకి నా భాష అర్థం కావట్లేదు. నేనంత ఎప్పుడైనా సింపుల్‌గా ఉంటా. ఓ టిక్ టాక్ సెంటిమెంట్ కొట్టుకునే కెపాసిటీలు మనకు లేవు. నార్మల్‌గా పోయినామా మేమే బాత్రూమ్ కడతల లెక్కున్నవాడ. నేను వీఐపీ అయిందన్నట్టు నేను. ఆ మేడం మమ్మల్ని ఎవరైతే పిలిపించుకొని దాన్ని మొత్తం హెడ్ వాళ్ళందరూ పెట్టిరనమాట. నాకు డైరెక్ట్‌గా. సార్‌కి ఏం కావాలి ఇవ్వండి. ఆళ్ళ భాషలో చెప్తుంది. వాళ్ళేమన్నా నేను ఈడు సార్ ఏందని వాళ్ళు నన్ను చూస్తుర్రు. నాయనా నేను వీఐపీని కాదా నేను నీ లెక్కనే నాకు కాఫీలు గీఫీలతో ఒక టీ భాషలో అర్థమైతే టీ అంటే టీ అంటే ఇట్లనే చూపిస్తాడు. టీ అంటే ఆమె ముఖంలో అది ఇదంతా వేరే వాళ్ళ కోసం పెట్టామండి. ఇలాంటి వాళ్ళ కోసం అక్కడ వేరే దగ్గర ఇంకొకటి ఉందని చెప్తుర్రు. అది ఏం గుర్తుకొచ్చిందంటే నాకి సినిమాలో షూటింగ్ పోయినప్పుడు బౌన్సర్‌లకి, జూనియర్ ఆర్టిస్ట్‌లకి వీళ్ళందరికి ఒక టేబుల్ సెపరేట్ ఉంటది. దీంట్లోనే మన మీడియా మిత్రులు గూడా అందరూ దాంట్లోనే పోయి తినాలి. ఈ విలన్స్‌కి, హీరో క్యారవాన్‌లకి ఈటి ఫుడ్ సెపరేట్ ఒస్తది. అరే! మనం హైదరాబాద్‌లో చూస్తాంగా షూటింగ్‌లప్పుడు. ఇప్పుడు ఈ తమిళ్ మనిషి చెప్పింది గూడా అదే గదా! నేను మేడంకి అన్నా, "పర్లేదమ్మా" అంటే అక్కడ ఏమనేదంటే అక్కడొచ్చే స్టాఫ్ ఎంతమందైతే పబ్లిక్ పర్యాటకులు ఉంటారో, స్టూడియోలో వచ్చిన వాళ్ళందరికీ ఒకటి సెపరేట్ పెట్టినట్టుర్రు. మనం తప్పు చేసినాం గదా! ఈ వీఐపీ అద్దాలలోకి రావడమే తప్పు అనేది నేను మనసు ఎరిగి, మేడం ఇట్లనే అన్నా, "మేడం రాండి మేడం" అని. అంటే నాకు బాధ అనిపించింది. "అక్క రాక నువ్వు వద్దులే అక్క నాకిది అలవాటే లేదు నువ్వు రాక" అని ఆమెని గుంజుకొని బయటకొచ్చేసిన. "లేదు శివన్న లే" అని ఆమె ఇంగ్లీష్‌లో చెప్తుంది. వాళ్ళని బండబూతులు తిడుతుంది డైరెక్ట్‌గా. అయినా కొన్ని వందల మంది శవాలు కాపాడిన వ్యక్తిరా బాబు! మీకేం తెలుసు? ఆయనను తీసుకురావడానికి మేమెంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఎక్కడి నుంచో వచ్చిండ్రా బాబు! ఈడ మనం కాదు ఇలా ఉండేది అనేది నాకు ఆమె కళ్ళలో నాకు అర్థమైపోయింది. తిడుతుంది వాళ్ళని. అది ఇంకా పెద్ద పెద్దోళ్ళకి తెలిస్తే నిన్ను నన్ను పక్కకు పెడతారా బాబు! అంటదల్లా నేను తట్టుకోలేకపోయినా. "అక్క నువ్వు బాధపడొద్దక్క. పర్లేదులే." ఇంగ నేను ఇంగ్లీష్ రాని ఇంగ్లీష్‌లో గూడా ఆమె చెప్తున్నా. "ఐ డోంట్ కేర్ లైక్ ఇట్ అక్క. లైట్ లైట్ తీసుకోండి రాండి" అంటుంటే మా వేణు ఉండి మోండా మార్కెట్ సికింద్రాబాద్ మోండా ఏదైతే ఉందో అదే మోండా మార్కెట్‌లో ఒక తాగుబోతు ట్రోల్ అయితుండు ఇప్పుడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోల్ అయితుండు. ఆ తాగుబోతు నేను, మా భార్య, మా ఇద్దరు ముగ్గురు అంటే తాగుబోతు అని అనొద్దు. అతను ఏదో ఊరు. అలాగా బ్రతకడానికి హైదరాబాద్‌కి వచ్చినప్పుడు నా యొక్క సన్నిహితుడు నాతో పాటు నా ఆత్మమిత్రుడని నేను పోయినాం. తమిళ్ మొత్తం వస్తది వానికి అర్థమైంది. "అన్న ఈళ్ళు ఇట్లా అన్నారా అన్న" అంటే ఆ మాట విని నడువు అక్కని తీసుకొనొచ్చిన నేను ఆమెని. అంటే ఇలా బాధపడ్డా కదా దీనికి అనేది అర్జున్ సార్ నాకి అలా జరగకూడదు. అతిథిని గౌరవించాలి మనము. మనం ఇస్తున్నామా, ఇస్తలేమా ఆప్షన్ పక్కన పెట్టండి. వచ్చే ప్రతి ఒక్కరికి సేమ్ టు సేమ్ ఉండాలని సారు నాకు అర్థమైపోయింది. నేను ఏనాడో నేను ఈ మాట అన్నా గదా! అది గిట్ల అప్పటికి వారం నుంచి వీడియోలు లైవ్ చూస్తుర్రంట అందరూ. అన్ని వీడియోలు చూస్తున్నాము మేము. అందులో మీరు చేసేది మాకు సార్‌కి నచ్చింది. సారు ఏడిచిండు. ఆ వీడియోలు చూస్తే ఏడిచిండంట. ఆయన పిఏ మన విజయవాడ మనిషి సార్ ఉన్నాడు. ఆయన ఎంబటి కోటేశ్వరరావు ఏమో ఉన్నాడు. ఆయన చెప్పిండు నాకి. "శివన్న నా లైవ్‌లో 25 ఏళ్ళు జర్నీ సార్ ఎంబటే ఉన్నాను నేను. 25 ఏళ్ల జర్నీ వారం రోజులు సార్ నీ గురించి వీడియోలు చూసి కన్నీళ్ళు తెచ్చుకుండు. ఆమె వాళ్ళ కూతురు, వాళ్ళ ఫ్యామిలీ. ఖచ్చితంగా శివని పిలిపియాలని" చెప్పి అప్పుడు ఆ ఫీలింగ్ ఇంకా వేరే ఉంది నాకు ఆ మాట అనంగానే. అన్న నేను గొప్పలు చెప్పుకోవడానికి రాలేదు. నేను ఎలాగో నువ్వు అలాగే. అంటే చెప్పిన మాటకి సార్‌ని చూడగానే ఆనందం తట్టుకోలేకపోతున్నా. ఇవన్నీ నాకు తర్వాత చెప్పిర్రు మళ్ళా ఈళ్ళు. ఈ విషయం లాస్ట్‌కి చెప్పిండు పోయేటప్పుడు. అంటే చూసి చెప్పిన. సార్‌ని చూడగానే మాకు సంతోషం అనిపించింది. ఆళ్ళ కూతురు అని కూడా తెలవదు. ఐశ్వర్య మేడం అని మాకు తెలవది. దస్పాల హోటల్. ఆ హోటల్‌లో ఒక దిక్కు ఆడిటోరియం ఉంది. ఇంకో దిక్కు రూమ్స్ ఉన్నాయి మొత్తం. నాకు థర్డ్ ఫ్లోర్‌లో సెపరేట్‌గా మొత్తం సారు రూమ్ పక్కనే ఉంది. నార్మల్‌గా నాకు తెలవదు ఆయన పక్క పక్కన ఉన్నామని. అయితే రూమ్ పక్కన రూమే నాకు ఇప్పించిండు. మేమందరం దాంట్లో ఉన్నాము. అంటే ఎన్నడూ చూడని వ్యక్తికి అలా చూస్తే కొత్తగా కనబడతది. ఇప్పుడు ట్యాంక్ బండ్ కావచ్చు, ఎక్కడ శవాలు పడ్డా నేను వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోతా. నీళ్ళకి నాకు కొత్త లేదు. ఈ ప్రపంచం కొత్త గదా! నా భవిష్యత్తు కొత్త గదా! అనే సార్‌ని కలిసిన, మా ఫ్యామిలీ కలిసిండు. ఇంకా మనం వెళ్ళేది శివాని మీరు హ్యాండిల్ చేయండి అని వాళ్ళు చెప్తుంటే వినపడ్డది. వాళ్ళ భాషలో
ఇంగ్లీష్లో చెప్తాడు కదా, ఈజ్ అ టేకీ కికి అంటుంటే అది అర్థం. మా బాబు చదువుకున్నాడు కదా, ఈయన చదువుకున్న ఎంబీబీఎస్ అవుతుంది అనేది ఆయన చెప్పిండు అనమాట. విన్నాడు మొత్తం. సార్ మొత్తం నీ గురించి చెప్తుండే డాడీ, నీకు ఎలాంటిది డోకా రాకుండా చూసుకోవాలంటుండు, దగ్గరుండి వాషాప్ చేయండి అంటుండు. అంటే సర్లే నాయన, మీరు కూడా జర చూసుకొని నడవండి, మళ్ళీ మనం ఏది పడితే మనం ట్యాంక్ బండ్ కాదు ఇష్టం వచ్చిన విచ్చలు తిరగడానికి అంటే, లేదులే డాడీ వచ్చినాం. అది అటు తీసుకుపోయారు. తీసుకపోతే కొన్ని కొన్ని విషయాలు నేను ఎదురు దెబ్బలు తింటాను మేడం. మా భార్య అన్నది ముందర పోయి కూర్చుంటారు కదా అందరూ పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళ పక్కనే మనం కూర్చునేది ఉండదు. మనం ఒక సైడ్ కొందాం అందరం. మాదంతా అది ఎట్లుందంటే పూరు గుడిసెల సంసారం మాది. మాది పూరు గుడిసెల సంసారము. ఒకటేసారి కొత్త బట్టలు చమక్ చమక్ అనేది మనకు తెలవది. ఎందుకంటే నెత్తి దూకుంటే కాళ్ళకి చెప్పులున్నాయి. చెప్పులేసుకుంటే మొఖానికి బొట్టుండదు. అలాంటి జీవితం మనది. ఒకవేళ అన్నీ ఉన్నా అది ఎలా అనేది తెలవదు మనకి అని మా వాళ్ళందరూ ఒక సైడ్‌కి వచ్చి కూర్చుర్రు. నన్ను సారోళ్ళు డైరెక్ట్ ముందర తీసుకెళ్ళిపోయారు. అక్కడ పెద్ద పెద్ద యాక్టర్లున్నారు. 'బాహుబలి' కట్టప్ప సార్ ఉన్నాడు. నా పక్కన 'బల్గం' సినిమా సాంగ్స్ డైరెక్టర్ సత్య సార్ ఉన్నాడు. ఆయన పక్కన సినిమాలో ఇంకో సార్ ఉన్నాడు. ఇట్లా వరుసగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ లైన్‌గా ఉన్నారు. వెనకాల మీడియా మిత్రులు ఉన్నారు. అక్కడ ఉన్న 10 మంది బౌన్సర్స్ నా ఫ్రెండ్సే. ఆ 10 మంది బౌన్సర్స్, ఆ బౌన్సర్లు నేను బౌన్సరింగ్ చేస్తుంటే వాళ్ళు నవ్వుతుర్రు. "అన్న మస్తు కష్టపడుతున్నావు అన్న, నువ్వు ఇలాగే ఎదగాలన్నా" అంటుంటే ఒక దిక్కు ఆనందం ఉంది. సార్ పక్కన ఉన్నాడు. లటక్కున వెళ్ళిండమ్మ ఆయన. బ్రహ్మానందం సార్ వెళ్ళిండు. ఇట్లా తిరిగి చూసినా కూడా సీనరీ మీద కనబడుతుంది. ఈ సీనరీ యాడనో వస్తుందని ఇటు తిరిగి చూస్తే జనాలందరూ మా బౌన్సర్లు తీసుకొస్తారు సార్‌ని. ఆ ఆనందం తట్టుకోలేక నా గురించి చెప్పంగానే ఆ కలమ్మ తల్లి ఆమె నోటి పుణ్యాన అక్షరాల నేను నాదొక కోరిక మేడం. అది నెరవేరని, నెరవేరకపోని అనే లోపల కథం వెళ్ళిపోయిన సార్‌ని పెద్దలు, గౌరవనీయులు ఎంతో పురస్కారం పెట్టి ప్రతి ఒక్క సినిమా ఈ కలమ్మ తల్లి ఇండస్ట్రీకి ఆయన ఒక కళ, ఒక ముత్యం లాంటోడు. అలాంటి బ్రహ్మానందం గారిని దగ్గరగా చూస్తుంటే పెద్ద మనిషి, తండ్రి లాంటోడు. ఆశీర్వాదం తీసుకుంటే నా పిల్లా పాపలు సల్లగుంటారు అనే నా ఆలోచనకు నేను వంగితే ఆయన రిటర్న్ గిఫ్ట్ నాకి నేను కాదు నువ్వే దేవుడివి అనేలాగా మళ్ళీ రిటర్న్ తీసుకున్నాను. ఆయన గొప్పతనానికి నేను దాసోవుని. ఎప్పటికైనా ఎన్నటికైనా ఈ సినిమాకి ముఖ్యమైన పాత్రకులు మేమిద్దరం అయిపోయినమాట. అంతమందిలో ఈరోజు ప్రజలందరూ ఒక యూట్యూబ్ సెన్సేషన్ అయిపోయింది. ఒక ఇన్‌స్టాగ్రామ్ మొత్తం మాదే ఉంది. ఎక్కడ చూసినా ఈ క్రెడిట్ మొత్తం దేనిదంటే సీతా పయనం. మళ్ళీ జీవితం నాది న్యూ ప్రారంభం కావడానికి సీతా పయనం హీరోని ఈవెంట్ ఫంక్షన్ అని చెప్పేసి మా పిల్లలు చెప్తే హీరో అంటే నాకు ఈవెంట్ ఫంక్షన్ అంటే నాకు అది గుర్తు. 'బాహుబలి' ఆయన పైనుంచి దిగడము అంతా హడావుడి కావడం కొన్ని వందల మంది అట్లయితదా కదా ఇది అని ఇట్లా అంటే ఎక్కువ తక్కువ అని కాదు. ఈ సార్ ఏం చేశాడంటే ప్రజలని ఒక మనసుతో చూసిండు. ఒక క్యారెక్టర్‌తో చూడలేదు. నేనొక డైరెక్టర్‌ని, నేనొక ప్రొడ్యూసర్‌ని, చెప్పు నేను ఇంత పెడితే ఎట్లా ఉండాలి అట్లా పెట్టలేన. ఒక ప్రేమతో ఒక కుటుంబాన్ని మన ఇంటికి అతిథిగా రాండి, మా ఇంట్లో ఫంక్షన్ అయితుంది ఎలా అని చూసుకుంటామో ఆ విధానంగా మనం అందరం ఒకటే. ఇక్కడ ఎవరు నువ్వు నేను తేడా లేదనేది ఆడ కనబడ్డది. అదే ప్రకారంగానే సారు అద్దుకొని నేను రియల్ హీరో, నువ్వు రియల్ హీరో అనడము ఇదంతా వాళ్ళకే చెందాలి. వాళ్ళు బాగుంటే వాళ్ళ కుటుంబం అంటే ఇంకొన్ని వేల కుటుంబాలు బాగుంటాయనేది నా బ్రహ్మానందం గారితో ఏం మాట్లాడారండి? అట్లా తర్వాత బ్రహ్మానందం గారు మీతో మాట్లాడారా ఏమన్నా? సారు గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎంతో ఎత్తు ఎదుగుతావు నువ్వు. ఇలాంటి సేవలు ఇంకెన్నో చేయాలి. నీకేదైతే ఫౌండేషన్ ఉందో చిన్నదిగా పెట్టిరని అన్నావు కదా! ఆ ఫౌండేషన్‌కి మా సినీ ఫీల్డ్ నుంచి చాలామంది కొన్ని విషయాలు తెలియవు. అవి ఆటోమేటిక్ తెలుస్తుంటాయి. నేను చెప్తున్నా కదా! నీ ఫౌండేషన్ పేరేంది అని అడిగిండు. ట్యాంక్ బండ్ శివ ఫౌండేషన్ సార్. నాకు అది కూడా తెలియదు. మాకొక ఎస్ఐ సార్ పేరు పెట్టించిండు. అది గాంధీనగర్ ఎస్ఐ రవీందర్ సారు. ఆయనని సింగం అని పిలుస్తారు అసలు. సింగం అంటే ఇంక ఆయన గుర్తుకొస్తారు వాళ్ళ. ఆయన ఒక మంచి వ్యక్తి ఎస్ఐ సారు. ఇప్పుడు ఆయనకు వేరే పోస్ట్ వచ్చి ఎక్కడనో దూరం ఉన్నాడు. అంటే నా చుట్టుపక్కల ఉన్నాడు. 3 ఏళ్ళు అయిపోయింది. 4 ఏళ్ళు అయితుంది. కరోనాకు ముందు 2021లో 2021లో నాకు ఈ ఫౌండేషన్ ఆయన పెట్టించిండు.
ఫౌండేషన్ ఉందనే సంగతి కూడా నాకు తెలియదు. అంటే నా వర్క్ ఇది. ఫౌండేషన్ తెలియదు. బ్రహ్మానందం గారు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్పిన. నీ ఫౌండేషన్‌కి ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మాకు తెలపండి అని చెప్పేసంటే, ఎవరు వచ్చినా, ఎవరు నిన్ను అడిగినా ఫస్ట్ నీ ఫౌండేషన్ పేరు చెప్పు. ఎందుకంటే నువ్వు చేస్తున్న సహాయం ఆషామాష కాదు. దాని వెనుక ఎంతో పెద్ద జీవితం ఉంది. నువ్వు చేసేది లేని వారి కోసమే నిన్ను దేవుడు జన్మించిండు. ఆ జననాన్ని నువ్వు వృధా చేయకుండగా నువ్వు దాన్ని కాపాడుతున్నావు. అది నువ్వు కాపాడిన నిన్ను కాపాడేలా చేస్తుంది. ఈరోజు నేను అనకుండగా నన్నే నీ దగ్గర కిందకి దింపింది బాబు. గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి ముద్దు పెట్టేసారు. అంటే ఒక తండ్రిగా నేను ఆయనని చాలా వరకు నేనొక కొడుకుని ఆయనకి. అనాథగా పెరిగి పెద్దయిన తండ్రి ప్రేమను చూపించిన గొప్ప వ్యక్తి బ్రహ్మానందం గారు. అంటే ఎంతోమంది లెజెండరీ పర్సన్స్ ఆయనతో కలిస్తే చాలు అనుకుంటారు. అలాంటిది ఆయన మీ కాళ్ళు మొక్కడం అనేది అసలకి చిన్న విషయం గాదు అమ్మ. అనుకుంటే గనక. అండ్ మేము ఇంకోటి కూడా చూసాం. 'సోనూ సూద్' గారితో కూడా మీరు ఫోటోస్, వీడియోస్ అయన్నీ చూసాను. అసలు 'సోనూ సూద్' గారిని ఎప్పుడు కలిసారు? అసలు ఆ స్టోరీ ఏంటండి? మేడం సోనూ సూద్ గారు కలవడానికి కారణం ఏంటంటే మేడం, నేను ట్యాంక్ బండ్‌లో డెడ్ బాడీలు తీస్తున్న తరుణంలో ఇప్పటికి అప్పుడు చేస్తున్న దాంట్లో నాకు అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. నేను గవర్నమెంట్ వారికి తెలుపుకోవడానికి ఆస్కారం లేదు. హ్మ్. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సహకరిస్తుంది. ఎట్లా సహకరిస్తుంది అంటే, శివ అవైలబుల్‌గా ఉంటూ మనతో పాటు ఒక మనిషి హ్మ్. ఏ విషయమైనా టక్కున తనకు తెలిస్తే ఇమ్మీడియేట్‌లీ దూకి కాపాడి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఒకటి. చనిపోయిన డెడ్ బాడీని 5 నిమిషాలలో తీసేస్తా. ఎందుకంటే నాకు ఎక్కువ అది పాయిజన్ అయితది మొత్తం. ఉండకొద్దీ పాయిజన్ అయితుంటది. పబ్లిక్ విషయం జరగడం నాకు ఇష్టం ఉండదు. అంటే పబ్లిక్‌కి ఎక్కువ తెలిస్తే వాళ్ళ అలజడి అయిపోతది. అరే! అది చూసి కొంచెం వామిటింగ్‌లు కావచ్చు, ఫీవర్ కావచ్చు, ఇలాంటి కొన్ని కొన్ని అలా జరగకూడదు అనేదాన్ని నేను ముందుంటా. మా డిపార్ట్మెంట్‌లో కొందరు కొత్తగొస్తారు. కొందరు అనుభవం ఉన్నోళ్ళొస్తారు. అనుభవం లేని వాళ్ళకి తెలపాలి. దీనిలో నేను ముందుంటా కాబట్టి నాకు వాళ్ళ సహాయ సత్కారాలతోటి నేను వర్క్ చేస్తున్నా. నేనెప్పుడు వాళ్ళకి అవైలబుల్‌గానే ఉండి చేస్తున్నా. కానీ ఇప్పుడు 'సోనూ సూద్' గారు రావడానికి కారణం ఏంటంటే నాకొక అక్కడ అంబులెన్స్ విషయం ఉంది. హ్మ్. అక్కడ అంబులెన్స్ విషయం ఉంది. ప్రజలకి చనిపోక తప్పది. దాన్ని తీయక తప్పది. అలాంటి తీసిన దాన్ని నేను తరలించాలి బయటికి. మాకు సెంట్రల్ జోన్ నుంచి ఒక వెహికల్ ఉండే. ఏది డిపార్ట్మెంట్‌ది. నేను ఆఖరికి దాని నుంచి ఒకవేళ జాబ్ గూడా వస్తదని చెప్పి నన్ను కోరుకుర్రు. అది వస్తదని. అప్పుడేవో తయారైతున్నాయి. కొత్త కొత్త బండ్లొచ్చేదుంది శివ అని గూడా చెప్పిర్రు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. అది సక్సెస్ కాలేదు. నా ఫోన్ నంబర్ 9963956794. ఈ నంబర్‌కి ఫోన్‌పే, గూగుల్ పే ఏదైతే ఉందో, అప్పుడు చెప్పిన పెద్ద పెద్ద మీడియా వాళ్ళందరూ నాది ఇది పెట్టిర్రు దాంట్ల. హ్మ్. పెట్టినప్పుడు అరుణక్క అంటే ఆమె అమెరికాలో ఉంటది. ఆళ్ళది కడప. కడప అయితే అరుణక్క నాకి తనకు తోచిన వరకు నాకు సాయం చేసుకుంటూ వచ్చింది. అలాగే ఇంకా వేరే వాళ్ళు అంటే యూఎస్ వాళ్ళే ఒక 10 కుటుంబాల పైనే నాకి తోడైండ్రు. ఆ తోడై అంటే మేము 24 గంటలు ఇచ్చే శక్తి గాదు. మాకు తోచిన వరకు మేము హెల్ప్ చేయగలుగుతాం బాబు. చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మేము చేస్తామని ఆధారం ఉన్నప్పుడు, ఈ ప్రజలు ఒక బీదవాడిని నేను అనకుండా ఒక రూ. 10 హెల్ప్ చేస్తే గూడా కొన్ని ఇన్నయితాయి. శివన్నని మనం ఆదుకున్న వాళ్ళైతేని నన్ను గుర్తించి ఒక 6,00,000, 7,00,000 దాకా వచ్చినాయి మేడం. ఆ! 6, 7 లక్షలు వచ్చినా మా బాబుకి ఆపరేషన్ చేపించుకోవచ్చు నేను. హార్ట్ ఆపరేషన్ చేపియొచ్చు. హార్ట్ ఆపరేషన్ చేపిస్తున్నందుకు నా కొడుకు నా ముందరనే ఉంటాడు. నా కొడుకు కోసం నేను ఆ డబ్బులు వాడుకుంటే ఒక్కడిని బ్రతికించుకోగలుగుతా. ఒక వెహికల్ తీసుకుంటే ఈడ వందల శవాలను నేను తీసుకుపోయి ఒక హాస్పిటల్‌కి చేరుస్తా అనేది నా లక్ష్యం అది. ఎందుకంటే నేను లేనిది వేరే వాళ్ళని ఆటో‌లో పిలిపించి ఈ బాడీలు దాంట్లో ఏస్తే వాళ్ళు బాధపడకుండా కిరాయిలు కొట్టుకోకుండా ఆ స్మెల్‌కి ఆటో డ్రైవర్ కప్పుపుచ్చి పెట్టినా కూర్చున్న ప్యాసింజర్ గుర్తిస్తాడు. ఏంటండి వాసన వస్తుంది ఇట్లా అంటే, ఆళ్ళ మనసును కుదిలిస్తుంటదది. నాకది ఇష్టం లే. అందుకని నేను వెహికల్ సోనూ సూద్ గారిని సార్ ఇట్లా సంగతి అని చెప్పి, మీరు వెహికల్ ఇవ్వండి అని అడగడం నాకు ఇష్టం లే. సారు చేసిన సాయం సార్ చేసిండు. నేను చేయాల్సిన సాయం నేను చేసిన. ఒక అంబులెన్స్ వచ్చింది. సోనూ సూద్ సార్ కూడా నాకు అదే చెప్పిండు. "శివ, ఓ బ్రదర్‌గా నువ్వు మాలో ఒక్కడివి. నువ్వెప్పుడైనా సరే, ఏ ఆపదొచ్చినా సరే జెన్యూన్‌గా ఉండాలి." జెన్యూన్ అంటే నాకు ఇంగ్లీష్‌లో అర్థం కాదు. బీదవాళ్ళు, అక్షరాలు లేని వాళ్ళు, వాళ్ళకి ఏదైతే అందదో అలాంటి సమయంలో మనం అపోలో కావచ్చు, ఇంకా 2, 3 హాస్పిటల్ చెప్పిండు. హార్ట్ ఆపరేషన్, ఇంకా మనకు ఆ రోగాల గురించి రాదు. అవిటి గురించి గాని, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మొత్తం హరీష్ ఆయన పిఏ. మన తెలంగాణ ప్రభుత్వం హరీష్ అన్న ఉన్నాడు. హరీష్ అన్నకి తెలుపు.
ఆయన మొత్తం చూసుకొని మీరందరూ ఒక టైఅప్ ఒక టీమ్‌గా తయారయ్యి ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొస్తే నేను అది సాల్వ్ చేస్తాను. ఇక అంత పెద్ద గొప్ప మనిషి చేస్తా అని హామీ ఇచ్చిన తర్వాత మనం ఆయనని ఎట్లా తక్కువ చేసాము? కరోనాలో వేలాది కోట్లాది మందికి ఆయన ఆదరైండు. ఒక రియల్ హీరో అనడం కన్నా మనలో ఒకడు అనేది నా నైజం. అలాంటి సోనూ సూద్ గారికి మేము వెన్నంటూ ఉండి ఇప్పటికైనా అప్పటికైనా ఎంతమంది హీరోలు వచ్చినా రాకున్నా మాది చేసినంత చేస్తూనే ఉంటాం. అదే మా సోనూ సూద్ గారికి మాకున్న అనుబంధం. అంటే ఇప్పుడు మరి మీ బాబుకి హార్ట్‌లో హోల్ ఉంది, ప్రాబ్లమ్ ఉందన్నారు. ఆమా! మరి ఈ సోనూ సూద్ లాంటి వారికి, ఇలాంటి వారికి చెప్తే మీకు మీ బాబుకి ఆ ప్రాబ్లమ్ క్యూర్ చేస్తారు కదా! మేడం ఇది మీరన్నది నేను చెప్తున్నా కదా మేడం. నాకీ కొద్దిగా మతిమరుపు ఎక్కువ. ఎందుకంటే ఎవరు చెప్తే నేను వాళ్ళ దిక్కే మాట్లాడుకుంటూ కూర్చుంటా. ఏదైనా పని పెట్టిన మైండ్ ఆ భగవంతుడు ఇచ్చిన నాకు ఈ జ్ఞాపక శక్తి దీనిపైనే ఉంది. ఓన్లీ డెడ్ బాడీలు ఏడ పడిపోయారో, ఈరోజు ఎంతమంది చచ్చిపోయారో పాపం ఎట్లా అనే ఆలోచనలోనే నేను ఉంటా. నా ఇంట్లో కూడా నాకు ఒక భార్య ఉంది. నా పిల్లలున్నారు. నేను వాళ్ళతో పాటు కూర్చొని తినాలి, తిరగాలి అనడం నేను పెరిగిన ప్రదేశం ఏంది ఫుట్‌పాత్ పైన. ఈ ఫుట్‌పాత్ జీవితానికి నా జీవితం అంతా అదైపోయింది. ఆ ట్యాంక్ బండ్‌లో ఉన్న నీళ్ళకి నా బాడీకి సెట్ అయిపోయింది. అక్కడున్న వాతావరణం అంతా నన్ను కుదిపేస్తుంటది. నా కొడుకు హార్ట్‌లో హోల్ ఉందని మేము ఏనాడు నా మైండ్‌లోకి రానీయట్లేదు. ఇది మాకు హార్ట్‌లో హోల్ ఎలా తెలిసిందంటే మేడం, కరోనా రెండో కరోనా వచ్చినప్పుడు మా బాబుకి ట్యాంక్ బండ్ పైనే కట్టమైసమ్మ టెంపుల్ ముందనే యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ గూడా నాకు నా బాబు హార్ట్‌లో హోల్ ఉంది అని తెలియాలనే ఆ పరమేశ్వరుడు యాక్సిడెంట్ రూపంలో చూపించిండు నాకు. ఆ స్కాన్ చేసినప్పుడు ఆపరేషన్ చేయాలి దీనికి అన్నప్పుడు అక్కడ బాబుకి ఇట్లా హార్ట్‌లో హోల్ ఉందంటే మా ఇన్స్‌పెక్టర్ ధనలక్ష్మి మేడంకి ఇన్స్‌పెక్టర్ ధనలక్ష్మి మేడంకి అక్క, అక్క అని పిలుస్తా. ఎందుకంటే ఈరోజు ఇంతమంది కలవడానికి కారణం ఆమెనే. అక్క ఇట్లా అంటుర్రు అక్క అంటే ఏం బాధపడదు. ఆమె గూడా ఒక గౌడ్స్ కడుపులో పుట్టి కళ్ళు సీసాలు కడిగి ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎంత దూరం వచ్చిందామె. ఆమె మాతో షేర్ చేసుకున్న జీవితం నువ్వు ఎవరు లేరు అనుకోవద్దు మేమున్నాంరా బాబు అని మాకు నా పిల్లల్ని ఈళ్ళందరిని ఆమెనే చదివిపిస్తుంది. ముగ్గురు మా పిల్లల్ని 6వ తరగతి నుంచి ఇప్పుడు వాళ్ళు 13 చదువుతుర్రిప్పుడు. అంటే వాళ్ళు ఇప్పుడు బైపీసీ తీసుకొని చదువుతుండ్రు డాక్టర్ కావాలని. మీరు గుర్తించి నా బిడ్డకి ఆపరేషన్ చేపిస్తా అంటే తనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏమైతే చెకింగ్ చేసుకొని ఆపరేషన్ చేపిస్తే చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతాము. అంటే అది అడగొచ్చో అడగకూడదో తెలియదు మేడం. పర్లేదు చెప్పండి. ఎందుకంటే మేడం నాకు ఆ మూమెంట్‌లో కూడా విఠల్ రాజేందర్ సార్ వచ్చిండు ట్యాంక్ బండ్ పైనకి. ట్యాంక్ బండ్ పైకి ముఠాగోపాల్ సార్ వీళ్ళందరూ వచ్చినప్పుడు అంటే పిలవంగానే ఏదో అడగాలి అనేది మన నాకు రాదమ్మా అట్లా. అంటారు కదా! ఏదో పాపం వీనికి సాయం చేద్దామని అనుకుంటే వీనికి ఎన్నెన్నో ఆశలున్నాయి. మమ్మల్ని అంతులేని ఇంకోసారి వస్తుండంటే బాబు బాయ్ బాయ్ అనేది నాకు ఇష్టం లే. ఎందుకంటే నేను ఏదైనా సహాయం కోరుతున్నా అంటే దాని వెనకాల ఏదైనా అర్థం ఉండాలి అనేది నా ఆలోచన. ఆ సహాయం అనేది నాకు కాదు. ఇక్కడ ఎవరైనా చనిపోవడానికి వచ్చిన వాళ్ళు ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఉంటది. మెయిన్ రీజన్ ఉంటది. ఆ రీజన్‌ని నేను వాళ్ళని అడిగితే ఆ కుటుంబం బాగుపడుతది. నా ఆలోచన అది. నా కుటుంబానికి నేనున్నా, నా భార్య ఉంది, నా అన్నదమ్ములు అందరూ కలిసి ఉన్నాం ఈయనెంబటి. చూద్దాం భగవంతుడు ఎప్పుడు ఏదైనా లేదు, లేదు. అలా ఏం కాదు. డెఫినెట్‌గా ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. డెఫినెట్‌గా డాక్టర్స్ ఉన్నారు. మా సైడ్ గూడా మేము గూడా డెఫినెట్‌గా మేము రిఫర్ చేస్తాము దానికి సంబంధించి. ఇప్పుడు మాకు మొత్తం మీకు ముగ్గురు పిల్లలా అండి? నాకు నలుగురు కొడుకులు, ముగ్గురు బిడ్డలు. ఓకే. 7 మంది. 7 మంది తర్వాత నాకు మా వదిన అంటే మా భార్య వాళ్ళ అక్క అండాలు ఆహ్, అక్క వాళ్ళ అక్క చనిపోయింది. వాళ్ళ భర్త మా చంద్రమౌళి మా సడ్డకుడు తను గూడా చనిపోయిండు. ఆమె కొడుకులను గూడా నేనే చదువుకుంటున్నా. ఎందుకంటే మేడం మా పిల్లల్లో ఒకడు. మా అత్తకు కళ్ళు లేవు. మామ చనిపోయిండు. ఓ తమ్ముడు చనిపోయిండు. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం జీరోలోకెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయినా నేనున్నా గదా! అని జెప్పేసి మా భార్య ముందరికి అడిగేసి ఆ పిల్లల్ని మేమే తీసుకున్నాం. ఈ ఇద్దరు నా పిల్లలు కాకుండగా మీడియా మిత్రులందరూ శివన్న ఉన్నాడు అని ప్రపంచానికి పరిచయమైన మూమెంట్‌లో ఒక మీలక ఒక అక్క నాకు ఫోన్ చేసి, "శివన్న మిమ్మల్ని యూట్యూబ్‌లో చూసి" ఆమె కన్నీళ్ళు మున్నీరైంది. ఆమె నాకి యూట్యూబ్ ద్వారా చూసి నా ఫోన్ నంబర్‌కి 9963956794 ఈ నంబర్‌కి ఫోన్ చేసి, "శివన్న గారితో మాట్లాడంటే" "అవునన్నా అమ్మ" అంటే, "మీ కుటుంబాన్ని చూస్తుంటే మాకెంతో సంతోషంగా ఉందన్న. నాతోటి అయినంత వరకు" అని చెప్పి నాకు ఒక 10,000 సాయం చేసింది.
ఆ సహాయం తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు ఫోన్ వచ్చింది మళ్ళా. ఫోన్ చేసి శివన్న ఇట్లా అంటే, "ఏమ్మా చెప్పమ్మా" అన్న. అంటే ఏమైనా 10,000 మళ్ళీ రిటర్న్ పెట్టమంటే కొట్ట రెడీగా ఉన్నా. నీ అవసరం నా అవసరానికి నువ్వు వేసినప్పుడు నీకు అవసరమైతే చెప్పమ్మా నేను పంపిస్తాను సిద్ధంగా ఉన్నా అంటే, "లేదు లేదన్న ఇట్లా నా భర్త మందాతడు. నేను నా పిల్లలు దూరంగా బ్రతుకుతున్నా. నా పిల్లల భవిష్యత్తు కోసం. నా తల్లి ముసలామ. సేమ్ మీ స్టోరీ ఎట్లుందో నా జీవితం అట్లే ఉంది. నువ్వు మగవాడిగా పుట్టినావు. నేను ఆడదానిగా పుట్టి నేను పిల్లలకు దూరంగా బతుకుతున్నా" అంటే "ఏమేమి చెప్పమ్మా?" కొంచెం నాకు బాధ అనిపించింది. అయ్యో! నేనే కాదా ఇంకా ఎందరో ఉన్నారు కదా నాలాగా ఇలా అని చెప్పేసి ఈ పిల్లలను చూడగానే నా చిన్ననాటి జీవితం గుర్తుకొచ్చింది నాకు. అరే! ముక్కుపచ్చలాడే పిల్లలకి అమ్మ నా 7 మంది పిల్లల్లో నీ పిల్లలు నా పిల్లలు ఏది తింటారు, నీ పిల్లలు అది తింటారు. నీ పిల్లల్ని నా దగ్గర పంపించమ్మా అని చెప్పేసి అంటే ఆ సంవత్సరం ఉండి రెండో సంవత్సరం బాగా అర్థం చేసుకొని నా అనుకుంటేనే నా దగ్గరికి రావాలి. నా కాదు అనుకుంటే నువ్వు అయితావు, నీ సంసారం అయితది, నీ ఫ్యామిలీ అయితది. నీ పిల్లలకు నా జీవితం ఉంది. వాళ్ళని నా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటది. వీళ్ళది ఏపీ అమ్మ. ఏపీ నుంచి వీళ్ళు వాళ్ళ అమ్మ తీసుకొని నా దగ్గర ఇడిసిపెట్టింది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కూడా 3 సంవత్సరాలు. నల్లగుట్ట నా బిడ్డ ఏదైతే చదువుకుంటుందో అదే స్కూల్‌లోనే చదువుకుంటుర్రు. మీ స్కూల్ పేరేం పేరు చెప్పండి? జీపీఎస్ డిజిటల్ స్కూల్. అందులో చదువుకుంటారు. అంటే మన అనుకుంటే ఏదైనా మనదైతది. అదే నా జీవిత లక్ష్యం. చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితిలో శివ గారికి 7 మంది పిల్లలు. అది కాకుండా ఎవరో ఒక 10,000 ఏ రోజో సాయం చేసిన మనిషి నా పిల్లలు ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నారు. నాకు 2 పిల్లలు ఉన్నారు అంటే ఆళ్ళ సొంత పిల్లలు ఏ స్కూల్‌లో చదువుతున్నారో అదే స్కూల్‌లో పిల్లల్ని చదివిస్తూ వాళ్ళను గూడా శివ గారే సాకుతున్నారు. అంటే మనసుండాలి. చాలామందికి ఎంతున్నా గూడా పెట్టే మనసుండాలి అంటారు గదా! ఏమీ లేకపోయినా శివ గారికి ఆ పెట్టే మనసు మనకి కనిపిస్తుంది. మీ పిల్లల్ని చూపించలేదు మాకు. మీ పిల్లలే మీ మా పిల్లలు హాస్టల్‌లో ఉన్నారమ్మా. మా బి. ధనలక్ష్మి మేడం కొందరిని చదువుకేసింది. హ్మ్. ఆళ్ళు మగపిల్లలు కాలేజ్ చేస్తుర్రు. హ్మ్. మా కూతురు లక్ష్మీ భవాని మన హైదరాబాదు నగరంలో కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, మా ముఠాగోపాల్ సారు తరపున ముఠాగోపాల్ అంటే మా పాప చదువుకునే టైంలో కొంచెం ఏదైతే రాసేది ఉంటదో, మా ఫ్యామిలీలో పాపకి ఏదో సంథింగ్ మిస్టేక్ జరిగింది. అంటే ఇంటికొచ్చిందా, ఆ ఎగ్జామ్స్ గుర్తుందో లేదో తెలీదు. ఆ ఎగ్జామ్స్ నేను వేరే దగ్గరికి సీట్ రావాలి నాకి అనేది రాయలేదనమాట. రాయలేదు. అది మిస్ అయిపోయింది. ఈ విషయం సార్ దృష్టి ముఠాగోపాల్ సార్ దృష్టికి తీసుకెళ్తే ఇమ్మీడియేట్‌లీ కలెక్టర్ దృష్టికి పోయింది. కలెక్టర్ గారు మాకు ఇమ్మీడియేట్‌లీ ఆన్ ద స్పాట్‌ల ఎనక ముందు చూడకుండగా ఆ కలెక్టర్ గారు వాళ్ళకి ఫోన్ చేసి అదొక్కటైనా ఆళ్ళకు ఇలా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. హైదరాబాద్ కలెక్టర్ గారు నా బిడ్డకి జహీరాబాద్‌లో సీట్ ఇప్పియడం జరిగింది. జహీరాబాద్‌లో ఉన్న లేడీస్ హాస్టల్ ఏదైతే ఉందో అక్కడ చాలా గొప్ప అదేమంటారు మంచిగుంది. అది ఒక పెద్ద విస్తీర్ణమైన స్థలము. బయట వాళ్ళు నేను తండ్రిగా ఆడికి పోతే గూడా నన్ను గూడా గేట్ బయటనే పెడుతుర్రు. అంటే డిసిప్లిన్ బాగుందాడ. మంచి టైమ్ టు టైమ్ మెయింటెనెన్సింగు. టైమింగ్ బాగా చూసుకుంటుర్రు. వాళ్ళు వాచ్‌మెన్‌లకి అంటే ఎంత పెద్ద ఎవరొచ్చినా సరే అక్కడ వాళ్ళ టైమ్ టు టైమే ఉంటది సార్. మీరేమన్నా అనుకున్నారంటే అక్కడ కలిసినప్పుడు మాట్లాడుకోండి గానీ, మీరు మాత్రం బయటనే ఉండండి. ఆడికి పోతే అన్నం లేకపోయినా గట్ట కుక్కలా కూర్చోవాలి అంతే ఆడిగ. కానీ బాగుంది. మా పిల్ల పాప చదువుకుంటుంది. పెద్ద బాబు వేణుమాధవ్ నాతో పాటు ఉంటూ నా పనులు అంటే ఇక్కడ ఇది ఏదైతే ఇరిగిందో నా షోల్డర్ బోన్ ఇరిగినప్పటి నుంచి అబ్బాయికి సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ కరెంట్ ఆఫీస్ ఉంది ఇప్పుడు. ఉన్న సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ కరెంట్ ఆఫీస్ ఉంది. ఆ కరెంట్ ఆఫీస్‌లో ఒక పెద్ద సార్ ఏఈ సార్ ఏమో పెద్ద సార్ ఆయన నాకి ఇట్లనే హెల్ప్ చేద్దామని చెప్పేసి శివ గారు ఇప్పుడు నంబర్ ఉంది. శివ నీకేదైనా ఎంతమంది పిల్లలు? ఏం సంగతి? ఎట్లా అంటే, ఏం చదువుకుంటారు పిల్లలు? అంటే సార్ ఇట్లా నా పిల్లాడు 12 అయిపోయింది సార్ ఇట్లా ఉన్నాడంటే, అయితే ఏదైనా సాయం చేయాలనుకుంటున్నా అంటే, సార్ మీరు నేను ఓపెన్ చెప్పిన. సార్ మీరేదైనా చెయ్యాలి అని అనుకుంటే డబ్బు ఇచ్చి దూరం అయ్యేదానికన్నా, ఆ డబ్బు ఇయాల ఉంటాం రేపు తింటాం అయిపోతాయి. కానీ నా పిల్లగానికి బ్రతుకు తెరువు చూపించండి సార్ అంటే, సారు వెహికల్ ఎంత అడుగు? ఎంతైతది? దానికి తగ్గ సామాను ఎంతైతది అడుగు? అన్నీ మంచి మంచి సామాన్లే. ఒక 85,000 పెట్టి నా బాబుకి జ్యూస్ ప్యాంటు అండ్ దాంట్లోనే బ్రెడ్ ఆమ్లెట్. ఇక్కడ స్నాక్సు, ఇక్కడ జ్యూస్ ఉండేటట్టు ఆ ట్యాంక్ బండ్ పైనే నాకు ఏర్పాటు చేసిండు మా బాబుకి.
నేను బిజినెస్లో నాకు తెలియదు, బిజినెస్ ఫీల్డ్ నాకు తెలియదు. ఎందుకంటే నా లైఫ్ వేరే, నేను వేరే. అలా బిజినెస్ చేసుకోవాలంటే నేను చిన్న ఉన్నప్పుడు చేసుకుంటుండే, నేను ఇంత దూరం రాకపోతుండే. కానీ ఆ సార్ చేసిన సహాయానికి బ్రెడ్ ఆమ్లెట్ పెట్టుకున్నా. ఒక 3 నెలల అవుతుంది షాప్ బంద్ ఉంది. బాబు బంద్ ఉండడానికి కారణం ఏంటంటే మేడం, ట్యాంక్ బండ్ పైన ఎందరో బ్రతకడానికి ఉన్న ఆ స్థలంలో నేను ఎదగడం చూసి నా కష్టాన్ని జీవించలేక కొందరు వ్యక్తులు, అంటే మీడియాకు చెప్పొచ్చో చెప్పలేదో కానీ ఖచ్చితంగా అయితే అక్కడ జరిగిన నాకు అన్యాయం అది. అందరూ కష్టపడడానికి వచ్చి వాళ్ళ కుటుంబం కోసం కష్టపడి రాత్రి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అంటే ఒక బిజినెస్ చేసుకొని వాళ్ళ గూటికి వాళ్ళు వెళ్ళి మళ్ళీ టుమారో మార్నింగ్ వచ్చి మళ్ళీ బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళు ఒక బిజినెస్ రూపం రావడం పోవడమే వాళ్ళకి తెలుసు. కానీ నేను బిజినెస్ కోసం అక్కడ లేను. నేను చేస్తున్న ఒక సేవ కోసమే అక్కడ నిలబడ్డా. నాకు జీవన ఉపాధి అనకుండా నా కొడుకుకి తన భవిష్యత్తుకి జీవితంలో మర్చిపోకుండా ఎదగాలి అనేలాగా అది పెట్టించిన దాన్ని కొందరు వ్యక్తులు అందరూ ఐకమత్యమైపోయి లేని అంతా మైండ్లో ఎక్కించుకొని దాన్ని, అది వాళ్ళకి అర్థం కాలమ్మా, ఆపేయడం జరిగింది. నేను ఇంకా పెద్ద పెద్ద అధికారుల దగ్గర పోయి 10 నిమిషాలు అడగడం పెద్ద పని కాదు. వాళ్ళు ఏం చెప్పారంటే, రేవంత్ రెడ్డి ప్రోగ్రాం అయ్యేది ఉంది, మొత్తం స్టేట్ మొత్తం వాళ్ళందరూ తిరుగుతున్నారు, 10వ తారీఖు ప్రోగ్రాం ఉంది, తర్వాత పెట్టుకోండి, బంద్ చేయండి అని చెప్పారు మేడం. మా బాబు 30 ట్రేల కోడిగుడ్లు దాంట్లో పెట్టిండు. 30 ట్రేల కోడిగుడ్లు, ఆ మ్యాగీలు, బ్రెడ్లు మొత్తం అందులో పెట్టిండు. అలా పెట్టిన తర్వాత అంటే 10 రోజులే కదా, పెద్ద డిఫరెంట్ ఏం కాదు అని చెప్పేసి అన్నీ తెచ్చిపెట్టుకుండు. ఆ 10 రోజుల వరకు బంద్ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు 3 నెలలు అయిపోయింది. పెట్టడానికి పోతే బంద్ చేయండి, తెరవద్దు అనే ఒక వినాదం వినబడుతుంది. అది కావాలని ఆపిర్రా, లేకపోతే మా పైన కక్ష కట్టిర్రా, నేను వాళ్ళకి ఏమైనా తప్పుగా ప్రవర్తించినా, నా పిల్లగాడు ఏమైనా తప్పుగా ప్రవర్తించినా, అందరు బ్రతుకుతున్నారు. మా ముఠగోపాల్ సార్ అప్పటికే నేను ఈ విషయం చెప్పిన, సార్ ఇట్లా సంగతి అంటే తీసేస్తే మొత్తం ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఎవరిని పెట్టకుండా తీపిచ్చేసేయండి, కంప్లీట్ డెడ్ చేయండి. కొందరు ఉండడం ఏంది, వీళ్ళు ఒక్కడే ఉండకపోవడం ఏంది అని చెప్పి సార్ ఫోన్లో మాట్లాడాను. అప్పుడు కొంచెం పెద్దవాళ్ళు పేరు చెప్పారు. ఇక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు మారిపోయారు సార్, ఇక్కడ మారిపోయారు కాబట్టి వాళ్ళని వెళ్ళి కలవండి, వాళ్ళకు ఒక లెటర్ ఇవ్వండి అంటే, నేను ఒక లెటర్ రాసుకొని పోయి ఎమ్మెల్యే గారి దగ్గరుండి వాళ్ళ అది లెటర్ ప్యాడ్ పైన వాళ్ళు రాసి ఇచ్చారు. అది ఎవరికైతే ఇవ్వాలనుకోండి నేను వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ కింది వాళ్ళకి ఇచ్చి వచ్చిన. తెలియదు నాకు, ఆయన లేరు, ఆ సార్ లేనప్పుడు నేను కింద ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు అది వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా లేదా తెలియట్లేదు. కానీ ఇది ఖచ్చితంగా ఏమైనా చిన్న చిన్న తప్పులు ఒప్పులు ఉంటే క్షమించాలి, మమ్మల్ని ఆదరించాలి. తప్పులు అంటే మామూలు సహజంగా, అంటే మేము ఎవరిని తోటి కొట్లాడుతోళ్ళంగా చేస్తోళ్ళం కాదు. పోనీలే, ముఖ్యంగా ఏంటంటే మేడం, అంటే అంటే ఏదైనా తప్పు ఉంటే చెప్తే దాన్ని సరిదిద్దుకుంటాం, సరిదిద్దుకొని ముందరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదు, ఇది మనం ఒక బాండ్గా జరుగుతుంది, దీనిపైన కొందరు అంటే బిజినెస్ చేసుకోవడానికి ఎందరికో అధికారం ఉంది మేడం. నేను అలా కూడా అంటే క్వశ్చన్ చేసేది నాకు ఇష్టం లే, అలా దౌర్జన్యం చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు మీలాంటి వాళ్ళు ట్యాంక్ బండ్ పైన చెకింగ్కి వచ్చినప్పుడు, ఈ ట్యాంక్ బండ్ ఏదైతే కట్టిరో మొత్తం కొత్తగా నిర్మాణం చేసినప్పుడు కూడా నన్ను ఎవరింత డిస్టర్బెన్స్ చేయలేదు. కారణం నేను చేసే వర్క్ను చూసి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు. కావాలనే నన్ను టార్గెట్ చేశారు అనేది నాకు అర్థమైంది. నా బిడ్డకు కూడా చెప్పినాను, ఆయన వాళ్ళు మనకు రేవంత్ రెడ్డి గారు ప్రోగ్రాం చెప్పారు, 10 రోజులు అన్నాడు, 10 రోజులు పోయి 3 నెలలు అవుతుంది, అలాగే ఉండని వాళ్ళే గుర్తిస్తారు. ఎవరో ఒక్కరు ఆ రూట్లో రారా, ఎందుకు ఇది బ్రేక్ చేశారా అని అడగరా, అడిగిన నాడు మన బాధ చెప్పుకుందాం నాన్న అంటే వాడు ఒకటే బాధపడుతున్నాం మా లోపల. ఎందుకు నాన్న నువ్వు మరీ తినకుండా ఏంటంటే, ఆ రోజు నాకు నిజం చెప్పిండు నా కొడుకు. ఎందుకంటే మేడం నాకు నిజం కావాలి, అబద్ధం చెప్పి మీరు బాధపడుకుంటూ ఇంట్లో ఉంటే నాకు సరిపోదు అది. అయితే ఏం నాయనా చెప్పురా, తింటలేవు సరిగ్గా, మొత్తం ముఖంలో కళ మొత్తం మారిపోతుంది, అంతగానం బరువు నీకేం పెడుతున్నాం మేము ఉండగా అంటే, లేదు నాన్న మీకు ఆ బిజినెస్ చేసుకుంటే నేను సొంతంగా నాకు నేనుగా ఒక 5 లక్షలు చీటేసిన, మీకు తెలియకుండా నేను పడే కష్టంతో ఒక 5 లక్షలు చీటేసిన, సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది, నెలకు 20,000 కట్టాలనైనా నేను. నువ్వెన్నడూ నన్ను నేను అడగనమ్మా, నా కొడుకు ఎంత సంపాదిస్తుండ్రు, నా భార్య ఏం చేస్తుంది, నేను అడగను. ఎందుకంటే
అవి నాలో వస్తే నేను ఈ పని చేయలేను. నాకు డబ్బు ప్రభావం తెలియదు. నేను దానికి బానిసని కాదు. నేను కేవలం మీ అందరి ప్రేమాభిమానాలే నాకు అదే కడుపు నిండిపోతుంది. అలా జీవిస్తుంటే నా కొడుకు ఏం కావు అట్లా అంటే ఏం లేదు, ఏం లేదు. తల్లి కొడుకు ఇద్దరు లోపల కుతమతలు అవుతారు. ఇద్దరు కూర్చుంటారు, ఇద్దరే మాట్లాడుకుంటారు. మీరు అట్లా ఉంటే నాకు మనసు ఎట్లనే ఉందిరా చెప్పండిరా, చెప్పండి అని కొట్లాడుతుంటే మొన్న మా భార్య ఏడ్చుకుంటూ చెప్పింది, అయ్యా ఇట్లా సంగతి పిల్లవాడు 5 లక్షలు చీట్ వేసిండు, ఆడపిల్లలు ఉన్నారు కదా, మనకు ఆర్థికంగా ఏం లేదు, దాతల సాయంతో నడిపిస్తున్న బండి ఆగిపోయిందని దానికి నెలకు 20,000 కట్టాలి. ఆ 20,000 ఏ రకంగా కట్టాలని వాడు ఆలోచిస్తుండు. అంతకుమించి ఇంకేం లేదయ్యా అంటే ఇక ఈ విషయం కోసం నేను అది లెటర్ రాసుకొని అని ఇస్తే అది కూడా వాళ్ళ దగ్గరికి పోలే. ఆ షాప్ అన్నీ అయిపోయినాయి. రేవంత్ రెడ్డి వచ్చిండు, అన్నీ అయిపోయినాయి. అందరు యథావిధిగా అందరూ షాపులు చేసుకుంటారు. చూడొచ్చు మీరు కూడా. ట్యాంక్ బండ్ పైన నా కొడుకుది బ్రెడ్ ఆమ్లెట్ బండి అట్లనే బంద్ చేసింది. మొత్తం తుప్పు పట్టి దుమ్ము పట్టి 3 నెలల నుంచి అట్లనే ఉంది, తీస్తలేడు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం. పైన అధికారులు ఆపిరు అని చెప్పినప్పుడు ఆగడం తప్పలేదు నాయన. ఆఫీసర్లు ఆపిరో లేదో కూడా తెలియదు. అక్కడ ఉండే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టార్చర్ ఎక్కువ పెడుతున్నారు పిల్లలని. చెరువు వద్దని చెప్పారు, తీసేయమని చెప్పారు. అందరిని తీసేసినట్టు మమ్మల్ని తీసేస్తే మేము పెద్ద పట్టించుకోము. వేరే దగ్గర కానీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అక్కడ అది కాకుండా ఇది కాకుండా అందరూ రుబాబుగా ఎవరు కొత్త వాళ్ళు బ్రతుకుతున్నారు. నేను ఎంత కష్టపడుతున్నాను, అన్నీ నా పిల్లగాని ఇబ్బంది పెడుతున్నాను, నా భార్య బాధపడుతుంది. చూడలేకొస్తున్నా బాధ. ఎట్లయితే అట్లయిందమ్మా. కానీ దాన్ని జనాల దృష్టిలోకి వెళ్ళి డైవర్ట్ చేయాలన్నది కాని పని. నన్ను డైవర్ట్ చేయలేరు ఎవరు. నా ప్రాణం పోయిన రోజే నేను ట్యాంక్ బండ్ దూరం కావచ్చు. అంతేకాని అక్కడ యథావిధిగా ఇక్కడున్న ప్రాబ్లం ఆనాడు ఆ గజగీతాలకు ఉంది, ఈనాడు ఈ గజగీతానికి కూడా అదే ఉంది. కారణం బ్రతుకు తెరుకు ఆ తెలివితేటలు మాకు లేవు. ఆ అతి తెలివితేటలు ఉంటే మేము రకరకాలు బ్రతకొచ్చు. మీ ముందర ఒకటి చెప్తారు, మా వెనుక ఇంకొకటి చెప్తారు. అది మీకు అర్థం కాదు. చదువుకున్న వాళ్ళు కదా. ఇలాంటి ప్రాబ్లం ఉంటే నేనే డైరెక్ట్ వచ్చి మిమ్మల్ని అడుగుతా. ఇప్పటిదాకా నేను మిమ్మల్ని అడగలేదంటే కారణం ఏంది మాకు తెలియదు. నన్ను ఎట్లా మోసం చేసిరంటాం ఇప్పుడు ఇక్కడ. ఇలా మోసపోవడానికి కారణం ఏంటంటే ఒక యూనియన్ అని పేరు అడ్డం పెట్టారు. యూనియన్లో నువ్వు ఒక నంబర్ అనే పేరు పెట్టి దాని ద్వారా ఎవరు వచ్చినా బ్రతకడానికన్నా నేను ఏదైనా పెట్టుకోవాలంటే ఏంది ఇక్కడ రూల్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ట్యాంక్ బండ్ శివ ఉన్నాడు, ట్యాంక్ బండ్ శివ అని నన్ను ఒక మార్కర్గా వేసి పడేసినాడు. అమ్మ ఇది నా స్థలం కాదు, నేను ఇల్లు కట్టుకొని ఒక నా ఇంటి పక్కన ఇల్లు కాదు, నీకు కిరాయి సొంతంగా ఈయనక. ఇది గవర్నమెంట్ ల్యాండ్, దీనికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు ఉల్లంఘించడానికి నేను ఎవరినమ్మా? నా పొలం పక్కన పొలం కాదు, నా పొలంలో గెల మీద ఏదో కొట్లాడడానికి బ్రతుకు తెరువు కోసం వచ్చే బ్రతికేందుకు ఎందరో బ్రతుకుతుర్రు. మీరు అట్లా బతకడని చెప్పే గుణమే కానీ వాళ్ళని నువ్వే పెట్టించినావు నాకు అవసరం లే. ముఖం ముందర ఉండాలి, మామూలు మాట్లాడుకుంటాం, అరసలాడుకుంటాం, నేను అది మాది కామన్. ఆ కామన్ చిన్నదాన్ని తీసుకుపోయి పెద్ద వేసుకోవాల్సిన అవసరం నాకు తెలియదు. అలా నేను అనుకుంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద నేను ఎప్పుడో ఒక అలజడి సృష్టించేవాడిని. కానీ దాంతో నా జీవితం అంతా స్పాయిల్ అవుతుంది, నా పిల్లల లైఫ్ ఖరాబ్ అవుతుంది. నాకు అది ఇష్టం లేదు. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అక్కడ ఉన్న ప్రతి ఒక్క చిరు వ్యాపారులు అందరూ బాగుండాలి. ఎందుకంటే పొద్దున్నే లేస్తే నేను వాళ్ళ ముఖం చూస్తా, వాళ్ళు నా ముఖం చూస్తారు. అందరు బాగుండాలి. కానీ స్వార్థంతో కొందరు ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పుకొని నాది ఇష్టం లే. ఎవడో ఇంట్లో అందరు కొడుకులు చక్కగా ఉన్నారు, ఎవరెవరు తప్పు చేస్తుంటారు. ఆ తప్పులు వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కూడా, అరే శివన్న కొడుకు ఈడ ఉంటే 24 గంటలు చూసుకుంటూ ఉంటాడు పిల్లగాడు, వాడు లేనందుకు రాత్రి కూడా మొత్తం చీకటి అయిపోయింది, వాళ్ళకి తెలుస్తుంది. కానీ దయచేసి కొందరు గుర్తించాల్సిన అవసరం ఉంది. మీ ఇంట్లో ఏ సమస్యలు ఉంటాయో నా ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి. అయినా నేను ఇవన్నీ పక్కకు పెట్టి నేను చేస్తున్న సేవ ఒక మనిషిని కాపాడాలనే ట్రై చేస్తున్నా మేడం. నేను ఇది చేసేది చాలా మంచిది. నాతో పాటు నా భార్య కూడా అదే చేస్తుంది, నా ఇద్దరితో పాటు నా కొడుకు కూడా అదే చేస్తున్నాడు. ముఖ్యంగా చెప్పుకోవడానికి కారణం మీ అందరూ మా ఇంటి మనుషులు లాంటి వాళ్ళు. మా ఇంట్లో సమస్య వస్తే మీకు చెప్తున్నా, మీకు సమస్య వస్తే నాకు చెప్తున్నారు. అదే నా జీవితం. ఇప్పటి వరకు ఇప్పుడు చాలా మంది సినిమాలు దానికి వెళ్తున్నారు, ఏదైనా ఫంక్షన్లకి పిలిస్తే వెళ్తున్నారు. ఎవరైనా ఎప్పుడైనా డబ్బులు ఇచ్చారా మీకు? అమ్మ డబ్బులు నేను ఎప్పుడు ఎవరి దగ్గర తీసుకోలేదమ్మా. అంటే ఇప్పుడు మీరు వెళ్ళడం వల్ల ఇప్పుడు సీతా పైన అని ఒక సినిమాకి వెళ్ళారు.
అంటే ఆ సినిమాకి వెళ్ళి ఇప్పుడు మీరు ఒక ప్రమోషన్ లెక్కే మీకు వాళ్ళకి మీరు ఉపయోగపడ్డారు కదా, మీరు ఒక ప్రమోషన్ అంటే లాగానే వాళ్ళకి ఉపయోగపడ్డారు కదా. మీరు గతంలో సినిమాల గురించి మాట్లాడారు అంటే నాకు గత సినిమాలలో వాళ్ళు నాకు ఎవరైనా డబ్బులు ఇవ్వలేదు. ఒకవేళ నేను బౌన్సర్ చేస్తే బౌన్సర్ సీన్ అన్న ఒక కూలీ రూపంలో నాకు డబ్బులు ఇచ్చిండు, ఆప్యాయత ఇచ్చిండు. అలాగే ఒక విలన్ క్యారెక్టర్ పోయినప్పుడు నర్సింగ్ యాదవ్ అన్న సినిమా ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసిండు. అలాగే ఒక రియల్ యంగ్ స్టార్ మన సోను సూద్ గారు మా ఒక సేవలో ఒక గొప్ప వ్యక్తి అని నన్ను జనాలకు మొత్తం ఇంకా ఆదరించిండు. అలాగే నా చిన్ననాటి నా కలల మెరుపు, నా జీవితం, నా లక్ష్యం, ఒక గొప్ప నటుడు అర్జున్ గారు ఆ ఫంక్షన్‌కి పిలిపించి ఒక రూ. 1,00,000 చెక్ ఇవ్వడం జరిగింది. ఆ రూ. 1,00,000కు ముందు టీవీ నైన్ ప్రోగ్రామ్‌లో మేడం ఆహ్, ఆయన 'ఘరానా మొగుడు' సినిమా డైరెక్టర్ ఎవరు మేడం? రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్ర. రాఘవేంద్రరావు గారు సార్ గూడా నన్ని ఆ అవార్డ్ ఫంక్షన్ అది టీవీ నైన్ నవనక్షత్ర ఫంక్షన్‌లో గూడా సార్ నాకు రూ. 1,00,000 చెక్ ఇవ్వడం జరిగింది. అలాగే టీవీ నైన్ యాజమాన్యం గూడా నాకు రూ. 1,00,000 చెక్ ఇవ్వడం జరిగింది. అలాగే టీవీ నైన్‌కి సంబంధించి ఇంకా ఎవరో మొత్తం కలిసి నాకు ఒక 3, 4 లక్షల రూపాయలు టీవీ నైన్ ద్వారా అందరూ కలిసి మాట్లాడి నా కుటుంబానికి వాళ్ళిచ్చారు మేడం. ఎందుకంటే నాకు పెట్టిర్రు కాబట్టి పెట్టిరని చెప్తాను. తర్వాత మళ్ళా నేనున్నాను ముందరకొచ్చి ఒక అభిమానిగా ఆయనకు తెలవది. నేనెవరో గూడా కానీ ఈ యొక్క సేవ చేస్తున్న ఒక రియల్ హీరో అని చెప్పి రీల్ గాదు రియల్ అని ఒక మురికి నీళ్ళల్లో ఆ వీడియోలు చూసి చెప్పినాను. బాబు చెయ్యి ముట్టుకుంటే ఇట్లా తుడుచుకుంటూ పోయావు. నేను గూడా నీలాగా కష్టపడిన దూరం వచ్చిన. హిట్టు, పట్టు ఇవి పక్కన పెడితే మీరు చాలా గొప్ప వ్యక్తులు. మీ రుణం ఏం చేసినా తక్కువే బాబు అని చెప్పేసి బ్రదర్ శివ ఆయన నోటి నుంచి వచ్చింది శివ. ఈ మహాశివరాత్రికి ఒకరోజు ముందు రిలీజ్ అయిన సినిమా కూడా సార్‌తో పాటు వాళ్ళ ఫ్యామిలీతో పాటు నిన్న సినిమా చూడడం జరిగింది నేను గూడా. అంటే వాళ్ళ ముందర గొప్ప చెప్పుకోవడం కన్నా మనం ఏం మర్చిపోయినాం, ఆ మర్చిపోవడానికి కారణాలేందనేది ఈ సినిమాలో ఉన్నాయి. అంటారు గదా! ఆడియన్స్‌కి ముఖ్యంగా చెప్పాల్సిందేందంటే, మీ నాన్న గోచి కట్టిండు, మా నాన్న గోచి కట్టిండు. ఆ విలువలున్నాయి దాంట్లో. అంటే మీరు అర్జున్ గారితో కలిసి సినిమా చూసారా? ఇప్పుడు ఆ సినిమాలో ఏందంటే మేడం, అక్షరాల హార్ట్‌ఫుల్ టచ్ ఏందంటే, అవసరం ఉంటే ఒక విధానం, అవసరం లేకపోతే ఇంకో విధానం. మనలో ఒకడు, ఇంకో వైపు ఇంకోడు అనేది ఈ సినిమాలో హార్ట్‌ఫుల్‌గా చూపించిండాయన. అక్కడ నాకు కొన్ని సెంటిమెంట్లు మాకు మా అంటే ఎవరైనా చూస్తే ఒక కంటెంట్ నేను సినిమా నిన్న చూసిన నేను 15 తారీఖు చూసిన. అంటే 15కి రిలీజ్ అయింది. నేను 15కి చూసిన. అది 'సీత పైన'. 'సీతాపైనం' సినిమా ఏదైతుందో బ్రహ్మానందం గారి ముందు నేను మాట్లాడిన అక్షరాల మా భార్యాభర్తల విషయం ఏదైతే నేను చెప్పినో, ఆ సినిమాలో కరెక్ట్‌గా నేనేదో సార్‌కి చెప్తే అది రాసి సినిమా తీసిండు అన్నట్టుగానే ఒక వర్డ్ ఒక లెటర్ నాకు దాంట్లో కనపడ్డది. అంటే ఆయన ఎక్కడనో ఉండి ఎన్నెన్నో ఆలోచించి, ఆలోచనలను కథల రూపంలో తీసుకొని ఈ కాన్సెప్ట్‌ని మొత్తం ప్రజలకు అందించాలి. ఇలా ఎవ్వరు విడిపోకూడదు, బాగుపడాలి. ఈ సనాతన ధర్మం అనేదైతే ఉందో అందులో మనమందరం ఒకటే. ఎవ్వరు ఎక్కువ, ఎవరు తక్కువ అనేది లేదు. కొట్లాడకూడదు అనేది సినిమాలో చూపించడం జరిగింది. కానీ మీకు అర్జున్ గారు అంటే మీరు మామూలుగా ఏదో పిలిచారు, మీకేదో సన్మానం చేస్తా అన్నారు. అర్జున్ గారు ఒక ఫంక్షన్‌కి, ఈవెంట్‌కి అంటేనే మీరు నిజమా ఏదో ఎవరో ప్రాంక్ కాల్ చేశారు. అర్జున్ గారి పేరు చెప్పి అనుకున్నారు. బట్ మీరు అర్జున్ గారిని కలవడానికి వెళ్లారు. ఇంత సత్కారం జరిగింది. ఆయన రూ. 1,00,000 ఇస్తారని మీరు అనుకోని ఎళ్ళలేదు. కానీ ఆ రూ. 1,00,000 ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? అమ్మ ఫీలింగు చెప్పినా నేను చాలా సార్లు నేను చెప్తున్నా. ఈ రోజుల్లో మీ ఇంటికి అతిథిగా నేనొచ్చినా గూడా, మీ అత్తగారే గావచ్చు, లేదంటే మీ అమ్మగారే గావచ్చు, ఎవరో ఒకరు ఇంట్లో సాడ్ మనిషి ఉంటాడు. శివగారా అలాగని కళ్ళ ముందర మాట్లాడి, ఎనకాల వెళ్ళిపోయారా? ఏంటి సంగతి అని అనేవాళ్ళు గూడా ఉన్నారు. అలాంటి పర్టిక్యులర్ నేను చూస్తున్నాను. ఆయన ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ నన్ను పిలవడమే. నన్ను గుర్తించి ఈరోజు ప్రపంచానికి నాదొక వేల కోట్ల మంది
ఒక విధానంగా ఒక జెంటిల్‌మ్యాన్ ఏదైతే చేసో మాకు అది గొప్పగా ఆనాడే ఇచ్చిండు ఆయన మాకు కోట్ల ఆస్తులు. మా చిన్నప్పుడే ఒక మెమరీ చిప్ నిండిపోయింది నాకి. అంత డబ్బుకి విలువైన ఈ 1,00,000 అనే ఒక పదం నేను ఆడికి రావడమే నా జీవిత లక్ష్యం. నా జీవితానికి ఒక లక్ష్యం. ఆ 1,00,000 గూడా మా కూతురు భవాని నన్నొకటి కోరింది సార్. అదొకటి చేస్తా, చేసి మళ్ళీ చూపిస్తా. డబ్బు అందరికీ అవసరమే కానీ, ఆ డబ్బు కరెక్ట్‌గా ఎవరికి చేరాలో వాళ్ళకి చేర్చడం నా పని. అంతే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. పాపం ఇప్పటికే మీకు టైం అయినట్టుంది వెళ్ళడానికి. మేము పొద్దున్నే వచ్చాము ఈరోజు. బట్ మేము చాలామంది హీరోస్ని చూస్తూ ఉంటాము, రియల్ హీరోస్ని చూస్తూ ఉంటాము. బట్ ఈరోజు శివ గారు రియల్ హీరోని చూడడానికి వచ్చాము. మీతో కలిసి మీ కష్ట సుఖాలు, మీ బాధలే కానివ్వండి, మీ సంతోషమే కానీ అన్నీ మీరు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇంకా ఎవరైనా ఏదైనా చేయాలి అనుకున్నా ఏదైనా సరే మీ వరకు వస్తుంది అది. మా మా సాయం పరంగా కూడా మీ వరకు వస్తుంది డెఫినెట్గా. మీరు ఇంకా మరికొంతమందికి ఉపయోగపడాలి. ఇలానే ఇప్పటికీ అందరూ చెప్తూ ఉంటారు, బతికిచ్చిన ప్రాణం పోయడం అనేది మామూలు విషయం కాదు, దేవుడి వలన తల్లి వల్లనే అవుతుంది. మళ్ళీ అలాంటి పని చేస్తున్నారు అంటే శివ గారు మీకు ఇంకా ఎంతోమంది బ్లెస్సింగ్స్ రావాలి, ఇంకా మీరు బాగుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి. డెఫినెట్గా మరికొంతమందికి మీరు ఉపయోగపడాలండి. థ్యాంక్ యూ.